కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు 52,000 మెజార్టీతో గెలిచారు. ఎలా ఉంది సార్ మీ నియోజకవర్గం? మా తుంగతుర్తి నియోజకవర్గం ప్రతి ఊరు ప్రతి రోడ్డు మీద నా అడుగులు ఉంటాయి, ప్రతి ఊర్లో నా చెమట చుక్కలు ఉంటాయి. వెంకటరెడ్డి గారికి మీకు మధ్య పొసగట్లేదు, మీ ఇద్దరి మధ్య కాస్త విభేదాలు ఉన్నాయి అన్నది రకరకాలుగా వినపడుతుంది. కానీ మల్లన్న ఏదో మంత్రి పదవి ఆశించారని అది ఇవ్వనందుకే సముచిత స్థానం ఇవ్వనందుకే అంటే కేటీఆర్ గారు విమర్శిస్తున్నారు. ఈయన ఇన్నిసార్లు వెళ్తున్నాడు తప్పితే ఉపయోగం ఏం లేదు, అక్కడి నుంచి 1 రూపాయి తెచ్చింది లేదు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచింది లేదు. ఇంకా చూస్తే మేము 10 ఏళ్లలో 7 లక్షల కోట్లు అప్పు చేస్తే 1 ఇయర్ కాకముందే 1,50,000 కోట్ల రూపాయలు అప్పు చేశారని చెప్పేసి మాట్లాడతాం. కేటీఆర్ కూడా లీడరా? ఏ కాదా కేటీఆర్ లీడరా? కానీ ఈరోజు ఆ షమీమ్ అఖ్తర్ గారు ఏదైతే నివేదిక ఇచ్చారో అదంతా తప్పులు తడిగ్గా ఉంది, అది తప్పు అని మాట్లాడుతూ ఉన్నారు. ఎవరైనా చాలా ఇంకెవరు మందకృష్ణ మాదిగ మాట్లాడుతాం, ఇంకా చాలా మంది మాట్లాడుతారు. మందకృష్ణకు నేను చెప్తున్నా, మాదేలు కూడా చెప్తున్నా. నేను రేవంత్ రెడ్డి గారి భాషని ఆయన ఏ మీటింగ్ వెళ్ళినా కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడు, లాగులు తొండలు వదులుతాం, ఇక బుల్డోజర్ పెట్టి దొక్కిస్తాం అంటే ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడాల్సిన మాట్లాడాలి. మీ దృష్టిలో నాయకుడు అంటే కేసీఆర్ రేవంత్ రెడ్డి? ఇలా కేసీఆర్ ఒప్పుకుంటా. అదే కదా దగ్గర గారు. సో అతను కాదని మీకు టికెట్ ఇవ్వడంలో గల కారణాలు ఏమైనా ఉన్నాయంటారా? ఇవాళ నేను కన్నుసైగ చేస్తే సూర్యాపేట తుంగతుర్తి 2 ఓడిపోవాలి. కానీ మరి నిజంగానే ఇంత నేపథ్యం ఉన్నటువంటి మీకు, ఆ పార్టీలో అంత గట్టి పట్టున్నటువంటి మీకు మరి 2014లో సీట్ ఇవ్వడానికి ఎందుకు నిరాకరించారు? టికెట్ ఇవ్వకపోతే నాకు కూడా ఒళ్ళు మండింది. మిమ్మల్ని తొక్కడానికి చాలా గట్టిగా ప్రయత్నాలు జరిగాయి, చాలా చేశారు. ఇవాళ నేను వచ్చిన తర్వాత 50 కోట్ల రూపాయలతో రోడ్డు సంఖ్య చేయించిన. 50 కోట్లు మీరు వచ్చిన తర్వాత ఇన్ని పనులు చేయగలిగారు, మరి 10 ఏళ్లలో ఏం చేయలేకపోయారా సార్? 10 ఏళ్లలో ఇసుక బుక్కిండ్రు చెప్తున్నా కదా, ఇసుక కోసం అంటే తిరిగిన మహిళను దొక్కించిన ట్రాక్టర్తో లారీలతో. హరీష్ రావు గారికి దానికోసం మాట్లాడుతున్నది ఎస్ఎల్బిసి మానవ తప్పిదం కాదు, ప్రకృతి. ఎప్పుడైతే టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చుకుంటే వాళ్ళ బొంద వాళ్ళు తీసుకున్నారు. వీళ్ళు ఏలైటి మహేశ్వర్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ పార్టీ మీద విపరీతమైనటువంటి విమర్శలు చేశారు. ఏమని చేసి? రేవంత్ రెడ్డికి ఈ మంత్రులు ఎవరు కూడా సహకరించట్లేదు, ఏ మంత్రి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి గారికి రాసిండ్రో ఒక్క లీటర్ బయట పెట్టమా. కానీ ముఖ్యంగా చెప్పండి సామ్యాల్ గారు, నిజంగానే మాదిగలను అణిచివేస్తున్నారు, అన్ని ఉద్యోగ అవకాశాలు కానీ పదవులు కానీ మాలలకి వెళ్తున్నారు, మాదిగలకి ఏమి రావట్లేదు అన్నదానికి మీరు ఏకీభవిస్తారా విభేదిస్తారా? రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, జాతీయ కాంగ్రెస్ పార్టీకి నేను అప్పీల్ చేస్తా ఉన్నా, మాదిగలకు మంత్రి పదవి ఇవ్వాలని గంట పదవి చెప్తున్నా నేను. నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా తుంగతుర్తి నియోజకవర్గం నుంచి చాలా క్రియాశీలకంగా పనిచేసినటువంటి వ్యక్తి మందుల సామ్యాల్ గారు. సో టీఆర్ఎస్ పార్టీలో చాలా కీలకంగా వ్యవహరిస్తూ ఆ పార్టీ పటిష్టతకు, ఉద్యమ వ్యాప్తి కోసం కష్టపడి పనిచేసిన వ్యక్తిలో ముందుంటారు మందుల సామ్యాల్ గారు. సో 2001 నుంచి 2005 వరకు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి ఎస్సీసీఎల్ అధ్యక్షుడిగా, టీఆర్ఎస్ పార్టీ ఎస్సీసీఎల్ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి నేపథ్యం ఉంది. అదేవిధంగా 2005 నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర ఎస్సీసీఎల్ అధ్యక్షుడిగా కూడా పనిచేసినటువంటి ఆ నేపథ్యం మందుల సామ్యాల్ గారికి ఉంది. 2014, 2018 ఆ టైంలో టికెట్ టీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ ఆశించినప్పటికీ అది గాదర్ కిషోర్ గారికి ఇవ్వడం, ఆయన అక్కడ గెలవడం జరిగింది. సో దాంతోనే కొంత మనస్తాపానికి గురైనటువంటి మందుల సామ్యాల్ గారు 2023 ఎలక్షన్స్కి ముందు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి మరి అక్కడ ఆ పార్టీ నుంచి ఘన విజయం సాధించినటువంటి పరిస్థితి మనం చూసాం. సో మరి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మరి మందుల సామ్యాల్ గారు కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచారు తుంగతుర్తి నియోజకవర్గం నుంచి. మరి ఆ నియోజకవర్గ పరిస్థితులు, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ యొక్క పనితీరు, అంటే ప్రజాపాలన పేరుతో కొనసాగిస్తున్నటువంటి మరి ఈ పాలన మరి నిజంగానే ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉందా? మరి ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, ముఖ్యమంత్రి గారి పనితీరు ఎలా ఉంది, ఇక్కడ టోటల్గా కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఉంది?
ఎందుకంటే ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ విపరీతమైనటువంటి విమర్శలు చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం మీద. సో మరి మందుల సామ్యాల్ గారు ఈ విమర్శలన్నింటికి ఎటువంటి సమాధానాలు చెప్తారో ఆయన మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సామ్యాల్ గారు నమస్కారం. నమస్కారం. ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యారు, శుభ్రం మంచి గెలిచారు, మంచి మెజార్టీ వచ్చింది. అప్పుడు నిజంగా అంటే అప్పుడు ఒక వర్డ్ బాగా మీకు వైరల్ అయింది, పొట్టు పొట్టు పొల్లు పొల్లు గెలిచారు గట్టిగా. ఓకే, ఎలా ఉంది సార్ పరిస్థితి? అంటే ఎమ్మెల్యేగా ఎలా అనిపిస్తుంది ఆ ఫీలింగ్? నేను 76 నుండే ప్రజా జీవితంలో ఉన్నాను. నేను 76, 77 అంటే పూర్తి స్థాయిలో. ఓకే, ప్రజలకు మనం సర్వీస్ చేయాలంటే చేయాలనే సంకల్పం నీకున్నప్పుడు నువ్వు ఏమైనా చేయగలుగుతావు. అవును. నేను ఒక సోషల్ వర్కర్గా, ఒక సామాజిక కార్యకర్తగా 77 నుంచి 2000 దాకా నేను ఆ కార్యక్రమంలో ఉన్నాను. నేను సామాజిక కార్యకర్తలు అంటే బిలో ప్రాపర్టీ లైన్లో ఉన్న వాళ్ళకు, పేదరికలు ఉన్న వాళ్ళకు, విద్య లేని వాళ్ళకు, డొమెస్టిక్ సర్వెంట్స్కు, బాండెడ్ లేబర్స్కు, వీళ్ళందరూ కూడా నేను సర్వీస్ చేయాలనుకుని చేసిన కూడా. చదువులేని పిల్లలకు నేను ఇప్పటికి కూడా, చదువుకునే పిల్లలకు ఇప్పటికీ ప్రతి సంవత్సరం నేను ఎమ్మెల్యే అయినా కూడా, ఎమ్మెల్యే కాకముందు కూడా ప్రతి సంవత్సరం 50-60 మంది పిల్లలను నా ఖర్చులు పెట్టి హాస్టల్ స్కూల్లో జాయిన్ చేస్తాను ఇప్పటికీ. అది నాకు చాలా తృప్తినిచ్చింది. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1977 అప్పుడు మాదిగోళ్ళు అంటే ముట్టుకునే వాళ్ళు గారు, సమాజం కొంచెం అన్టచబిలిటీ ఎక్కువ. ఓకే, కానీ ఆ టైంలో నేను అంబేద్కర్ జయంతి చేసి సమాజానికి అందరు కలిసి ఉండాలని వెలుగునిచ్చిన వ్యవస్థ. తర్వాత చిన్న చిన్న పిల్లగాళ్ళ జీతాలు ఉంచుకొని బాండెడ్ లేబర్స్, మనం ఇలా చూస్తాం, పల్లెటూరి పిల్లగాడ, పసులగా, చెమ్మనగాడ, ఎలా మాభూమి శ్రేణి వాళ్ళ చూస్తాం. ఆ పరిస్థితుల్లో ఉన్న పిల్లలను కూడా నేను తీసుకొచ్చి హాస్టల్లో జాయిన్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఫస్ట్ అప్పుడు మీరు నేను సోషల్ వర్కర్ ఉన్నప్పుడే నాకు ఒక సంస్థ ఉండే, అంటే ఒక క్రాస్ సంస్థ అనే ఒక సంస్థ ఉండే, క్రాస్ కాంప్రహెన్సివ్ ఆపరేషన్ రూరల్ అండ్ సర్వీస్ సొసైటీ అని ఉండే. ఆ సంస్థ ద్వారా నేను నైట్ స్కూల్ టీచర్, నేను రాత్రిబడి పంతులు 1977లో. ఓకే, నాకు రోజుకు ₹1 ఇచ్చేవాళ్ళు. ఓకే, కానీ అట్లా ప్రజలతో మమేకమై, తర్వాత జీతాలు ఉంటారు, మీకు తెలుసో తెలియదు, ఓకే, జీతగాలు ఉంటారు. ఆనాడు జీతాలు ఉంటే పూటకెళ్ళని పరిస్థితి, 24 గంటలు కష్టం చేసినా కూడా పూటకెళ్ళని పరిస్థితి. బో కోసం జీతాలు ఉండేవాళ్ళు. వాళ్ళందరికీ కూడా మోటివేట్ చేస్తుంటే నేను, వాళ్ళ పిల్లల్ని తీసుకుని హాస్టల్ జాయిన్ చేస్తుంటే నేను. ఈ విధంగా నేను సోషల్ వర్కర్గా చాలా సర్వీస్ చేస్తుంటే నేను. ఒక క్యాస్ట్ అని కాదు, ఎవరైనా పిల్లలు వస్తే నేను తప్పుడు ఇవాళ నా ఊరినే దాదాపు 40 మంది పిల్లలు నేను జాయిన్ చేసి, నా సొంత ఊర్లో. అట్లా నాకు సమాజానికి సేవ చేయాలని ఒక ఆలోచన ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ చరిత్ర, తెలంగాణ సాయుధరహితంగా పోరాటం, ఆ నేపథ్యంలో మా కుటుంబం కూడా ఆ నేపథ్యం సంతరించుకుంది. తెలంగాణ సాయుధరహితంగా పోరాటంలో ఆనాడు విరోచితమైన పోరాటం, ప్రపంచ దేశాలనే కదిలించిన పోరాటం అది తెలంగాణ సాయుధరహితంగా పోరాటం. ఓకే, ప్రజలంతా ఏకమై స్పందించింది. రోడ్డు మీదకి వచ్చి, బజార్లకు వచ్చి, బర్షలు అందుకొని, గొడ్డలు అందుకొని, రాళ్ళు అందుకొని, ఏదుంటే అది నైజాం మీద తిరుగుబాటు చేసిన సందర్భం తెలంగాణకు చరిత్ర ఉంది. అందుకోసమని మన తెలంగాణ మనకు కావాలని ఆనాడే 1952లో ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అని నినాదం వెళ్ళింది ఇక్కడ. ఆ తర్వాత ఆంధ్ర నుంచి, మద్రాసు నుంచి ఆంధ్ర విడిపోయిన తర్వాత వాళ్ళు కర్నూలులో రాజధాని పెట్టుకొని టెంట్లు వేసుకొని రాజ్యం వెళ్ళింది. ఆ తర్వాత చిన్నగా భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఒకటిగా ఉండాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే ప్రతిపాదించిందో, ఆంధ్రలో ఉన్న నాయకులు బెజవాడ గోపాలరెడ్డి గారు కానీ, ఎన్జీ రంగ కానీ, కేఏ రంగా, తర్వాత కాసు బ్రహ్మానంద రెడ్డి, ప్రకాశం పంతులు, వీళ్ళందరూ కూడా బలంగా మనం ఆంధ్రలో తప్పకుండా తెలంగాణ కలవాలని చెప్పి ఆనాడు కేంద్రాన్ని ఒప్పించి 1956లో ఆంధ్ర తెలంగాణ ఒకటై, ఆనాడు తెలంగాణ ఆంధ్రనే పేరు పెడదాము అని చెప్పి ఇక్కడి నుంచి ఫ్లైట్ ఎక్కి, రైలు ఎక్కి ఢిల్లీ పోయారు. ఢిల్లీ పోతారు, గాడిపోతారు, తెలంగాణ ఎగిరిపోయింది, ఆంధ్రప్రదేశ్ అయింది అది. ఓకే, అప్పుడు ఇక్కడ తెలంగాణ ప్రజాని ఇక్కడ ఒళ్ళు మండింది, మా తెలంగాణ పేరు ఎక్కడ బాయరని. అప్పుడే మా తెలంగాణ పేరు ఎక్కడ బాయరా, మీరు ఏంద్ర చేసిందని. అయినా కూడా తెలంగాణ పేరు లేదు, ఊరు లేదు అనుకున్నారు వాళ్ళు.
కానీ తెలంగాణ ఎప్పుడు చూడు కుంపటిలాగా రగులుతూనే ఉంటుంది. అవును. ఆ రగులుతున్న తెలంగాణలో ఎంతోమంది అమరవీరులు వాళ్ళ త్యాగం, బలిదానం అవును. కాల్చివేయబడి కూల్చివేయబడి తెలంగాణ రావాలి. మా తెలంగాణ మాకు కావాలి, మా నీళ్లు మాకు కావాలి, మా ఉద్యోగాలు మాకు కావాలి, మా నియామకాలు మాకు కావాలి, మా ఆత్మగౌరవం మాకు కావాలి, మా సంస్కృతి మాకు కావాలి అని చెప్పి ఆనాడు పోరాటం జరిగినాయి. 56 నుంచి మళ్ళీ జెంటిల్మెన్ అగ్రిమెంట్ కూడా అలాడు వాళ్ళు తుంగలు దొక్కేసిండ్రు. వాళ్ళు పెద్ద మనుషుల ఒప్పందం, దాన్ని కూడా తుంగలు దొక్కేసినా కూడా ఇక ఏం కాదులే అనుకొని ఏదో కలిసిపోయినగా అనుకున్నాం. కానీ తెలంగాణ మాది మాకు కావాలి ఎప్పుడు అనుకుంటూనే ఉంది. కనుక 69లో కాసు బ్రహ్మానందరెడ్డి కసాయి తూటాలకు తెలంగాణను అణిచివేస్తానని, తెలంగాణను తూడ్చేస్తానని, తెలంగాణ పేరునే మాసే విధంగా చేస్తానని చెప్పి కాసు బ్రహ్మానందరెడ్డి కలలుగా అన్నాడు. 372 మంది విద్యార్థులు కలిసి చంపారు. అది ఉద్యమం, అది పోరాటం, అది ఒక చరిత్ర. కానీ ఉద్యమం ఆగలే. 69 నుండి నేను ఆయన 7th క్లాస్ చదువుతున్నా. 69లో నేను కూడా 2 దెబ్బలు పడ్డా మా మోత్కూరు హై స్కూల్లో చెరుకట్ట మీద, నా జ్ఞాపకం. అందుకోసమని నేను కూడా తెలంగాణ అన్నందుకు మలిదశ తెలంగాణ ఉద్యమం 96లో మారోజు ఈరన్న, 90 గద్దర్. అందుకే తెలంగాణ అన్నందుకే కదా గద్దర్ మీద కాల్పులు జరిగినాయి కదా. కనుక ఎంతో మందిని తెలంగాణ అన్నందుకు నక్సలైట్ల పేరు మీద ఎంతో మందిని కాల్ చేసింది ఆంధ్ర సర్కార్. కాల్ చేసి కూల్చేసినా కూడా ఎక్కడ కూడా ఈ తెలంగాణ నినాదం ఆగిపోలే. అది 2096 నుంచి 2099లో చంద్రబాబు నాయుడు కరడు ఛార్జీలు పెంచితే బషీర్బాగ్ చౌరస్తాల కాల్పులు జరిగినాయి. 4 మంది 4 చనిపోయారు, కామ్రేడ్స్ అమరవీరులైన. అయినా కూడా తెలంగాణ ఉద్యమం ఆగలే. అప్పుడు వేలాది మంది తెలంగాణ మేధావులందరూ కూర్చొని కేసీఆర్ను కూర్చొని పెట్టుకొని తెలంగాణ ఏర్పాటు కావాలి, కేసీఆర్కి అప్పుడు మంత్రి పదవి కనుక ఇస్తే, చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఇస్తే ఈ తెలంగాణ రాకపో గిలంగాణ రాకపో అక్కడనే ఉంటుండే. ఆయనకు అప్పుడు డిప్యూటీ స్పీకర్ అయిన కేసీఆర్. అయితే అందరు కూర్చొని తెలంగాణ మనకు స్టార్ట్ చేద్దాం, తెలంగాణ మూమెంట్ స్టార్ట్ చేద్దాం, ప్రత్యేక రాష్ట్ర తెలంగాణ సాధించుకోవాలి, మనకు ఎన్నోసార్లు డోకా తిన్నాం అంటే ఆ తెలంగాణ ఉద్యమం అట్లా జరిగింది. రోజు ఎప్పుడు తెలంగాణలో ఎప్పుడు ఎన్కౌంటర్లు, పీపుల్స్ వార్ ఎన్కౌంటర్, పోలీసుల హత్య, పోలీసుల ఎన్కౌంటర్ ఇదే ఉండే. తర్వాత ఏ ఆఫీస్ పోయినా కూడా అందులో ఉంటుండ్రి, ఎక్కడ పోయినా కూడా వాళ్ళే ఉంటుండ్రి, సోషల్ వర్కర్లు వాళ్ళే ఉంటుండ్రి, కంపెనీలు వాళ్ళే ఉంటుంది, ఎక్కడ చూసినా వాళ్ళే పెడతానండి. కనుక తెలంగాణ రావాలి, మన నీళ్ళు మనకు కావాలి, మన ఆత్మగౌరవం మనకు కావాలని చెప్పి నాకు అప్పుడు అవగాహన ఉండి నేను టీఆర్ఎస్లో చేరిన 2021 తారీఖు నాడు నేను టీఆర్ఎస్లో చేరిన. అక్కడ నుండి అలపెరగని పోరాటం నాది. నాతో డబ్బులు లేకున్నా ఏం లేకున్నా వాళ్ళ పార్టీ నాకు సాయం చేయకున్నా కూడా నేను 2021లో మా భార్యను, మా మిసెస్ను, మా సహచరిని మోత్కూరు ఉమ్మడి మండలానికి జడ్పీటీసీగా నిలబెడితే 7,800 ఓట్లు వచ్చినాయి. ఓకే. అప్పుడు నాగలబట్టిన రైతు గుర్తు. అయితే ఒక మాదిగా క్యాండిడేట్ ఆనాడే 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టి ఎన్నికలు నిలబడ్డాక ఈ పార్టీ నాకెందుకు నాయన, ఈ పార్టీ వెళ్ళిపోతుండే. కానీ నాకు ఆలోచన, నాకు కాన్సెప్ట్, నాకు గురి, నాకు గోల్, తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరాలి. ఓకే. ప్రాణాలు పోయినా ఏం లేదు, పోతాయి. ఇవాళ పోతే ఇంకోటి పుడతాడు. ఎక్కడ ఉద్యమాలు ఆగాయి, సామెలు చచ్చిపోతే ఇంకోటి వస్తాడు, ఇంకోటి వస్తే ఇంకోటి వస్తాడు. ఇది చిరకాలంగా రొటీన్ జరిగే వ్యవస్థ. ఇది దోపిడీ ఉన్నంత వరకు తిరుగుబాటు జరుగుతుంది. దోపిడీ అణచివేత ఉన్నంత వరకు ఎప్పుడు తిరుగుబాటు జరుగుతుంది భారతదేశంగా, ప్రపంచంలో ఎక్కడైనా. అందుకోసమనే వీళ్ళు ఎంత అణచివేయాలన్నా కూడా తెలంగాణ సాధించాలనే సంకల్పం నాకుంది. కాబట్టి నేను ఆ టీఆర్ఎస్లో చేరిన. టీఆర్ఎస్లో చేరి కూడా నా చెమట సుక్కలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. మా తుంగతుర్తి నియోజకవర్గాలు ప్రతి ఊరు, ప్రతి రోడ్డు మీద నా అడుగులు ఉంటాయి, ప్రతి ఊర్లో నా చెమట సుక్కలు ఉంటాయి. అంత కష్టం చేసిన నేను.
8 నుంచి 2008 నుంచి 2014 వరకు ఉమ్, నేనే ఇన్ఛార్జిని తుంగతుర్తికి. అవును అవును. నేనే ఇన్ఛార్జిని 112 గ్రామ పంచాయతీలలో 2013 స్థానిక సంస్థలు జరిగితే 43 సర్పంచ్ని నేను గెలిపించిన. బా బా సూపర్. ఉమ్. గెలిపిస్తే అప్పుడే నేను అందరూ అనుకున్న సామెలను ఎమ్మెల్యే అవుతారా. కానీ మరి నిజంగానే ఇంత నేపథ్యం ఉన్నటువంటి మీకు, ఆ పార్టీలో అంత గట్టి పట్టున్నటువంటి మీకు, మరి 2014లో సీట్ ఇవ్వడానికి ఎందుకు నిరాకరించారు? దొంగలు కలిసి ఊరుపాల్చుకున్నాక నేనేం చేయను చెప్పు. దొంగలు కలిసి ఊరుపాల్చుకున్నాక అవునా, నేను ఎమ్మెల్యే అయితే మంత్రి అయితే మాకు ఇంకొని బాధ అవునా. ఆ? నేను మంత్రిని అయితే, నేను ఎమ్మెల్యే అయితే మంత్రిని అవుతా, ఎస్సీ కోట కింద అనేది పక్కోడు ఆ పక్కోడు ఈ పక్కోడు ఎవరి బాధ వానికే ఉంది. అందుకోసం నాకు టికెట్ రాకుండా చేసిండ్రు. మిమ్మల్ని తొక్కడానికి చాలా గట్టిగా ప్రయత్నాలు జరిగాయి. చాలా చేశారు. చాలా చేసినా కూడా నా ఆత్మగౌరవం ఎక్కడ గింత పక్క పోనీన నేను నమ్ముకున్న పార్టీని ఇవాళ నేను కన్నుసైగా చేస్తే సూర్యాపేట తుంగతుర్తి 2 ఓడిపోవాలి చిత్తుగా. కానీ ఆ పార్టీలో ఉండి నేను మోసం చేయొద్దు అనుకున్నా. నేను చేయొద్దు అనుకున్నా, నేను చేయలే కూడా. ఎవరు కూడా పార్టీ నాకు టికెట్ రాలేదు కాబట్టి పార్టీకి వ్యతిరేకం చెప్పలే. నేను ఎప్పుడు కూడా నేను అట్లా చేయను. నేను ఇంట్లో ఉండి ఇంటి వాసాలు లెక్క పెట్టి ఐ డోంట్ లైక్. నాకు ఇష్టం. నీకు దమ్ముంటే బయటకెళ్ళు, యుద్ధం చేయి, యుద్ధంలో గెలుస్తావా ఓడతావా నీ ఇష్టమా, అంతే కదా. అందుకోసమనే 2018 వరకు చూసిన. సో మరి అప్పుడు అడగలేదా మీరు? ఏంటి నన్ను అడిగినా నేను ఏమన్నారు అప్పుడు? అడిగితే ఇసుక దోపిడిగాళ్ళు, భూ దోపిడిగాళ్ళు, ఇక్కడ ముళ్ళేలు మూడలు మొత్తం ఆ కుటుంబాన్ని మోస్తుంది. మరి నా మాట ఎవడు ఉంటాడు? మరి ఆర్థికంగా అంత లేమాయ, మన ఆర్థికంగా అంత లేమాయ. మరి విన్నావా? నాకు లేవుడు కాదు, వాళ్ళు ముళ్ళేం మొత్తం బిక్కేరు ఇసుకంతా పోసిండ్రు, ఇసుక బుక్కిరు మొత్తం. భూములు తినరా, ఆనికిత భాగం ఈరికిత భాగం అందరు కథ చేసిరు. అది అందుకోసం టికెట్ మనకేం చూస్తారండి వీళ్ళు కదా. అందుకోసం నాకు టికెట్ ఇవ్వలే. టికెట్ ఇవ్వకపోతే నాకు కూడా ఒళ్ళు మండింది. ఈ పార్టీ ఈటీ అని పీక్ అవతల పడేసిన. ఎప్పుడు 2023 జూన్ 29 తారీఖు నాడు కేటీఆర్ వచ్చి ఆడ ప్రకటించిపోయాడు, కిషోర్ 40,000 మేడతో గెలిపియాలి అని చెప్పిండు. దెబ్బ కొడితే కథ అయిపోవాలి అనుకున్నాను నేను. ఈ ఒక్కటే కాదు, రాష్ట్రం మొత్తం చెమట సుక్కలకు విలువనియ్యేవాడు, రాష్ట్రాన్ని గుర్తించని వాడు, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన వాడు. ఎవరి కోసం జరిగింది తెలంగాణ పోరాటం? ఎందుకోసం జరిగింది? ఆంధ్రలో నేను అవమానపడుతున్నాడు కదా. తెలంగాణ ఉద్యమం జరిగింది నీ పక్కన ఉండి, నీ ఎంట ఉండి, నువ్వు ఏడమంటే ఏడిచినావు, ఉరకమంటే ఉరికినావు, రాళ్ళేమంటే రాళ్ళేసినాం, నిలబడటం లెమ్మటలేసినాం. అటువంటి ఉద్యమకారుని నేను మీరు వదులుకుంటే, అవమానపరిస్తే వానికి ఒళ్ళు మడితే ఏం కావాలి? అందుకోసమనే 29 తారీఖు ప్రకటిస్తే 30 తారీఖు రాజీనామా చేసి యుద్ధ రంగంలో నిలబడితే కాంగ్రెస్ పార్టీ రిటైర్గా టికెట్ ఇస్తే 52,000 మేరతో గెలిచిన. సూపర్. నిజంగానే విన్నావా? సో మీరు అనుకున్నది సాధించగలిగారు. బాజాప్తా అది ప్రజలు సాధించి, తుంగతుర్తి ప్రజలు సాధించారు. అబ్బో నిజంగానే. కానీ నిజంగానే మరి ఆ పార్టీలో ఈరోజు మీరు అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు 52,000 మెజార్టీతో గెలిచారు. ఎలా ఉంది సార్ మీ నియోజకవర్గం? ముఖ్యంగా మీ నియోజకవర్గం నుంచి మరి గతంలో ఎప్పటి నుంచో 2014 నుంచి కష్టపడుతున్నటువంటి దయాకర్ గారు ఉన్నారు, అదే దయాకర్ గారు. సో అతను కాదని మీకు టికెట్ ఇవ్వడంలో గల కారణాలు ఏమైనా ఉన్నాయంటారా? పాపం దయాకర్ కూడా 2 సార్లు ప్రయత్నం చేశాం. మా అతను ఎందుకు కూడిపోయిండో నాకు తెలియదు. నేను దానికోసం సమాధానం నా దగ్గర లేదు. ఓకే. ఎందుకంటే నేను ఆనాడు ఆ పార్టీలో లేను. నేను దానికోసం దయాకర్కు మంచి టాలెంట్ పర్సన్. నేను తనను మనం తక్కువ చేసి మాట్లాడు కాదు. ఓకే. ఎందుకో సర్వే చేశారు నాకు. సర్వే చేసే సందర్భంలో సునీల్ కనుగోలు నాకు ఫోన్ చేసి నాకు ఫోన్ చేసిండు. నేను జూన్ 30 తారీఖున రాజీనామా చేసిన పార్టీకి. జూలై 14 తారీఖు నాడు నా బర్త్డే. నేను అనుకున్న నా మీటింగ్కి ఎవడని వస్తాడా రారా, నా బర్త్డే కార్యక్రమం పెట్టే తుంగతుర్తిలా. నేను అనుకున్నా 1,000-1,500 మంది వస్తే నేను ఎమ్మెల్యే అవుతారు అనుకున్నా. కానీ 8,000 నుంచి 10,000 మంది వచ్చారు. దంచుకొని నేను ఇండిపెండెంట్ కూడా పోయి ఎమ్మెల్యే అవుతారు అనుకున్నా. జనం కూడా క్యాపబిలిటీ ఎప్పుడు అర్థమైంది. జనం మందుల సామ్యాలు అంటే మందిలో ఉంటారా, మంది నా కోసం చూస్తారు, జనం నా కోసం చూస్తారు. జనం కోసం నేను ఉరకాలనుకున్నా. కనుక అప్పుడే సర్వే మొదలైంది నా మీద. అవును. సామ్యాలకి కాంగ్రెస్ పార్టీ కూడా సునీల్ కనుగోలు సర్వే చేసిన తర్వాత
ఆగస్టు ఫస్ట్ వీక్ లో నాకు ఫోన్ చేసింది సునీల్ కనుగోలు. ఏ నువ్వెవరా నాకేం చేస్తుంది నేను సునీల్ కనుగోలు సర్వేర్, నేను కాంగ్రెస్ పార్టీ అన్నాడు. సరే మరి ఏందో చెప్పరా అని నేనన్నా. అంటే మళ్ళీ చేస్తారా అన్నాడు. సెప్టెంబరు ఫస్ట్ వీక్ లో మళ్ళీ చేస్తే నువ్వు 34,000 మేరతో గెలుస్తున్నావు అన్నాడు. మరి నాకు కాంగ్రెస్ టికెట్ ఇయ్యరా అని అడిగిన. నేను అడిగారు మరి పార్టీకి వస్తాయి కదా, నేను ఎట్లా పోటీ చేద్దాం అనుకుంటున్నా, మీరు ఇచ్చిన పోటీ చేస్తే ఏకున్నా పోటీ చేస్తా, ఇండిపెండెంట్ గా పోటీ తయారైన నేను, జనం గుండెల పదిలంగా ఉన్నా నేను. ఎందుకంటే అక్కడున్న గ్రామాలు తెలుసు, పల్లెలు తెలుసు, తండలు తెలుసు. తండలలో నేను పోతే అక్క చెల్లెలు దీవించి ఆ లంబడి చెల్లెళ్ళు నాకు అన్నం పెట్టే సందర్భాలు. ఏనా నేను రాత్రి పోతే ఉద్యమ సందర్భంగా రాత్రి 1 గంట పోతే నాకు అన్నం పెట్టి ఆ రాత్రి అన్నం వండి పెట్టిన చెల్లెలు ఉన్నారు. విన్నారా? నా ఇంట తిరిగిన తమ్ములు ఉన్నారు. అందరు కూడా సామెలను గెలిపిద్దామని అట్లా తయారు ఉండదు తుంగతుర్తి. అందుకోసమనే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ సర్వే చేసింది. గౌరవనీయులు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నేను తన దగ్గర పోయినా, వారు కూడా నువ్వైతే గెలుస్తావు సామెలు అని చెప్పిండు. గౌరవనీయులు మా వెంకరెడ్డి గారు, ఇప్పుడున్న మినిస్టర్ గారు, తర్వాత ఉత్తమ్ సార్ అప్పుడు సిఈసి నెంబర్ అయ్యిండు, సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మెంబర్ అయ్యిండు. ఒకనాడు ఫోన్ చేసి నాకు సామ్యాలు నీతాడు 8 పైలు అన్నాడు. ఏమో నాకైతే ప్రజలు గారు ప్రజలే చూస్తారడా, నాకు ప్రజలు గారు ప్రజలే చూస్తారడా, నాకు ప్రజలే కదా అన్న తర్వాత సార్ కూడా ఓకే అని సెప్టెంబర్ 17 తారీఖు నాడు పార్టీలో చేరిన. సెప్టెంబర్ 17 తారీఖు నాడు తెలంగాణ అమరవీరుల తెలంగాణ కోసం ఉద్యమం నడిచిన సందర్భం. సెప్టెంబర్ 17 తారీఖు నాడు 1948 సెప్టెంబర్ 17 తారీఖు నాడు నైజామును సరెండర్ అయిన దినం. అది తెలంగాణ పోరాటానికి సంకేతం పలికిన సందర్భం అది. అందుకోసమనే తెలంగాణ సాయుధ రహితంగా పోరాటం ఇంకా సాగుతున్న సందర్భంలో ఈ ఎట్టి చేసి పేదలను పీడించిన ఆ రజాకారుల వ్యవస్థ విముక్తి అయిన రోజు అది. అందుకోసమని ఆ రోజు నాడు ఇక్కడ సోనియా గాంధీ గారు ఇక్కడ మీటింగ్ పెట్టిండ్రు. ఆ రోజు నాడే నేను వెంకరెడ్డి గారు నాకు కండవ కప్పారు, కాంగ్రెస్ కండవ. వెంకటరెడ్డి గారి సమక్షంలో మీరు జాయిన్ అయ్యారు. ఆయనే కప్పిన. ఓకే, కానీ ఇక్కడ మీ మీద అనేక రకాల ఆరోపణలు వస్తున్నాయి. అంటే మీ మీద కాదు, వెంకటరెడ్డి గారికి మీకు మధ్య పొసగట్లేదు, మీ ఇద్దరి మధ్య కాస్త విభేదాలు ఉన్నాయి అన్నది రకరకాలుగా వినపడుతుంది. నేను గాలితో విభేదాలు పెట్టుకున్న స్థాయి నాది. వాళ్ళు సీనియర్ కాంగ్రెస్ నాయకులు, చాలా పెద్దలాళ్ళు. మినిస్టర్ 2 సార్లు మినిస్టర్ చేసిండు, ఆయన ఒకసారి ఎంపీ చేసిండు. కట్టిన నాకు పంచాయతీ ఉంటుందా? ఏదో అవతరాల కోసం ఎవడో పోతే నా మీద చాడి చెప్తాడు, చెప్పారు వారి కోసం వారికి నెత్తికి కొట్టు బయటకు వస్తాడు. నాకెందుకు పంచాది? నేను ఎవరితో కాంట్రవర్సీ లేను. లేకపోతే 52,000 మెజార్టీ ఉరికిండ్రు జనం. మందుల సామాన్లు వస్తుందంటే ఉరికిన జనం కొట్టిండ్రు. అటువంటి జనాన్ని వదులుకొని నేను ఎవరితో నాకెందుకు అబ్బా పంచాయతీ? నేను ఎవరితో కాంట్రవర్సీ, వెంకరెడ్డి గారితో ఎట్టి పరిస్థితుల్లో కాంట్రవర్సీ ఉండదు. ఏదైనా ఉంటే నేను ముఖం చెప్తాను వాళ్ళకు. నేను దాపరికం అనే బతుకులేదు నాకు ఇప్పటికీ. నాలో కుట్రలు కుతంత్రాలు నాకు ఉన్నాయి. నేను జనం ఎట్లుంటారు, నేను గట్టి ఉంటాను, నేను పచ్చని పైరులాగా ఉంటాను నేను. అట్లా కుళ్ళు కుతంత్రాలు లేకపోతే నాకు ఈగోయిజం అట్లా ఉండదు. వాడు పోయిన ఎమ్మెల్యే అని పక్కన కూర్చుంటానికి భయపడే వాళ్ళట. నా దగ్గరకు వస్తే నా మీద కూడా కూర్చుంటాడు, తోడ మీద కూర్చుంటాడు, నా పక్కన కూర్చుంటాడు. రారా అంట. ఇప్పుడు మీరు వచ్చారు కదా, పక్కన కారు తీసుకొని వచ్చారు, వాళ్ళు వచ్చి గంట సేపా, నేను చూడలే, నాకు తెలిసింది తీసుకురా అని చెప్పి వాళ్ళకి పంపించినాక మళ్ళీ మీతో కూర్చున్నాను నేను కదా. మరి వాళ్ళు నాకు ఉరికి ఓట్లు వేసిన వాళ్ళు వాళ్ళు కూర్చొని పెడితే ఎట్లుంటే చెప్పండి. ప్రజల ముందు మనకు ముఖ్యం, ప్రజల ముఖ్యం కదా. ఒక మాట చెప్పనా, నేను ఎలక్షన్లో పోతుంటే ఈ టిఫిన్లు పట్టుకొని పోతారు చెల్లెళ్ళు, టిఫిన్లు పట్టుకొని పోతారు. ప్రచారం పోతుండే నా ప్రచార రథం చూసి ఒక 20 మంది చెల్లెలు పోతున్నారు, అరే సాలన పోతుండే అని చెప్పి 500 తీసి ఇచ్చిన. ఆ పైసలు దాచుకున్నాను. అంత గొప్పగా నన్ను ఆదరించి నా తుంగతుర్తి రేయటానికి. అందుకోసం నేను ఎవరితో కాంట్రవర్సీ ఉండను. ముఖ్యంగా వెంకరెడ్డి గారితో జిల్లా మంత్రి వారు మా దగ్గర తుంగతుర్తి రోడ్లు మొత్తం అద్భుత స్థితికి వచ్చేసినాయి. ఇప్పుడు కనుక వాళ్ళు గెలిస్తే మళ్ళీ బీఆర్ఎస్ గెలిస్తేనా ఆ రోడ్ల మీద కంకర కూడా ఒక దగ్గర తీసుకొని, అది కూడా అమ్మేటోళ్ళ కంకర తీసుకొని ట్రాక్టర్లు ఎత్తుకొని అమ్ముకుంటేళ్ళు 10 ఏళ్ళు రాజ్యం చేసిండ్రు. ప్రజలు రోడ్ల మీద కింద పడిపోతా ఉన్నారు. ఇంకా అలా ఉన్నాయి రోడ్లు. మీరు వచ్చాక ఇవాళ నేను వచ్చిన తర్వాత 50 కోట్ల రూపాయలతో రోడ్డు సాంగ్ చేయించిన. 50 కోట్లు 50 కోట్లు బ్రహ్మాండ రోడ్డు నడుస్తా ఉన్నాయి. ఇలా
నీటిపారుదల రంగం. ఇవాళ నేను వచ్చిన తర్వాత నా తుంగతుర్తి నియోజకవర్గానికి ఫస్ట్ అసెంబ్లీలో నా తుంగతుర్తి కోసం మాట్లాడినాకనే ఏదైనా మాట్లాడుతున్నాను. ఇలా 35 ఏళ్ళుగా జూనియర్ కాలేజ్ కావాలని కొట్లాడుతున్నారు. ఏడాది తిరుణగిరిలా కాలే. కానీ నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి జూనియర్ కాలేజ్ తెప్పించి ఆ కాలేజీని ప్రారంభించింది నేనే. రిబ్బన్ కట్ చేస్తే ఇవాళ దాదాపు ఫస్టే 70 మంది విద్యార్థులు చదువుతున్నా. ఈసారి 300 మంది విద్యార్థులు జైన్ చేపిస్తాను. ఇవన్నీ సజీవ సాక్ష్యాలు, సజీవ సాక్ష్యం. మీరు మీ చాలా తీసుకున్నారు పెట్టే కూడా ఎంక్వైరీ చేయొచ్చు మేము కూడా బ్రహ్మాండంగా. బాజాప్తా, బేజాప్తా, బాజాప్తా. తర్వాత బునాయి గారి కాల్వ, ఓకే. బునాయి గారి కాల్వ ఎన్నో ఏళ్లుగా తెలంగాణ ఉద్యమంలో నేను ఉన్నప్పుడు ఒలిగొండ మీద రస్తారోకో చేసిన 8 గంటలు. బునాయి గారి ఆనాడు పురుషోత్తమ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు, రావణపేట, ఆనాడు రావణపేట నియోజకవర్గం. కానీ ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి గౌరవనీయులు మా నీటిపారుదల శాఖ మాత్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారిని ఒప్పించి మెప్పించి బునాయి గారి కాలువ కోసం 267 కోట్లు శాంక్షన్ చేయించిన. రేపు టెండర్ అయిపోయింది, అన్ని కూడా అయిపోయింది. తర్వాత కేతిరెడ్డి కాలువ 100 ఏళ్ళ నాడు తీసిన కాలువ దాదాపు 1500 ఎకరాలు పారుతుంది. కాలువ 1500 ఎకరాలు పారుతుంది ఒక 15 గ్రామాలకు. ఎవరు చూసిన బాబారా పోలే. నేను కాలువ పాదయాత్ర చేసి దాదాపు 7 కోట్ల రూపాయలు దాన్ని శాంక్షన్ చేయించిన. తర్వాత అసిమినార్ కాలువ, అది శాలిగౌరారం మండలం. శాలిగౌరారం మండలానికి బైరేనిబండ, తక్కలపాడు, వల్లాల, కొండారం ఈ 5 గ్రామాలకు నీళ్లు పారుతాయి. కానీ ఎవరు పట్టించుకోలే. నేను ఎమ్మెల్యే కావుతారు చెప్పిన నేను ఎమ్మెల్యే అయిన వెంటనే ఈ అసిమినార్ కాలువను నేను తీపిచ్చి నేను నీళ్ళు అందిస్తానని చెప్పిన. నేను బ్రహ్మాండంగా ఇవాళ నీళ్లు దాదాపు 10 చెరువులు నిన్నాయి. ఓకే. ల్యాండ్ ఎలొకేషన్, భూములు ఇచ్చిన రైతులకు ఇంతవరకు డబ్బులు రాలే. నేను 1,56,00,000 రూపాయలు రైతులకు ఇప్పించి ఆ కాలువ తెప్పించిన. తర్వాత మన శాలిగౌరారం పెద్ద చెరువు, దానికి రాసకాలం వస్తుంది. రాసకాలం ఎప్పటిది? 1908, 1908లో హైదరాబాద్ కొట్టుకపోతే ఆనాడు నైజాం దీని మీద ఆనకట్ట వేస్తే 1000 ఎకరాల భూములు బాతాయి. మన శాలిగౌరారం చెరువును ఆనాడు ఫౌండేషన్ వేసారు 1908లో. ఆ కాలం కూడా అప్పుడే తీసిండ్రు. దాని ఫౌండేషన్ స్టోన్ కూడా ఉంది ఇప్పుడు పల్లివాడ దగ్గర. నేను దాదాపు 37 కిలోమీటర్లు పోయి ఎక్కడైతే షటర్స్ ఆగమున్నాయో, ఖరాబ్ అయిపోయినాయో, పలిగిపోయినాయో, చెడిపోయిన అన్నిటి కూడా మొన్న నిన్ననే కాంట్రాక్ట్ పిలిచి మొత్తం షటర్లు వేయాలి, లేకపోతే టెండర్ క్యాన్సిల్ అని చెప్పిన. దెబ్బగా వాడికి ఆర్డర్ ఇచ్చి విన్నారా. ఇంకొక మాట, ఈ బిక్కేరు ఉంటుంది మోత్కూరు పక్కన. ఆ బిక్కేరు పుట్టే కాంచి ఎండకాలం నీళ్ళు వచ్చే సందర్భాలు లేవు. కానీ ఇలా వరద వెళ్తుంది. అది గోదావరి నీళ్ళు తెప్పించినాడికి మీరు ఫోన్ చేయండి. గోదావరి నీళ్ళు తెప్పించిన వరద ఇలా జనం అంత సంతోషంగా ఉన్నారు. కనుక నీటిపారుదల రంగం మీద, విద్యా రంగం మీద నేను కూడా స్వయాన రైతును, నేను కౌలు రైతును. నాకు భూమి ఎక్కువ లేదు, 13 ఎకరాలు ఉంటుంది అంతే నాకు నా సొంతం. అది కూడా మాయా భాగానికి వచ్చింది. ఎట్లా నాకు ఇంత భూమి అయితే కొనుక్కోవాలి. నాకు వ్యవసాయం ఇష్టం, ఎందుకంటే నన్ను రాజకీయంగా నిలబెట్టింది వ్యవసాయం. మంది పొలాలు కౌలు చేసైనా కూడా నాకు పైసలు వస్తుంటే నా కారు, నేను, నా సంసారం, వ్యవసాయం అంతా నడుతుంది. నేను ఈ ప్లాట్ దందలు నాకు తెలియదు. ఈ ప్లాట్ దంద చేసి ఏం చేయాలి? బోకని ముచ్చని చెప్పాలి. ఈ ప్లాట్కు 20,000 ఉంటే మరి 30,000-40,000 చెప్పాలి. చెప్తాను మీరు నాకెందుకు, నీ అమ్మ నాకు అట్లా కాదు. కానీ నేను ఒక జితగాని పెట్టుకుంటా, దాదాపు 30 ఎకరాలు కౌలు చేస్తున్నాను. మీది కాకుండా 30 ఎకరాలు కౌలు చేస్తాను, నా దాంతో కలుపుకొని 25 ఎకరాలు కౌలు తీసుకుంటే నేను తీసుకుంటే సంవత్సరానికి 18 లక్షల రూపాయలు వస్తాయి నాకు, 38 లక్షల రూపాయలు వస్తాయి నాకు. నిజంగానే మీరు ఇన్ని సమస్యలు ఉన్న మీ నియోజకవర్గంలో మీరు వచ్చిన తర్వాత ఇన్ని పనులు చేయగలిగారు. మరి 10 ఏళ్ళలో ఏం చేయలేకపోయారా సార్? 10 ఏళ్ళలో ఇసుక బుక్కిండ్రు చెప్తున్నా కదా. ఇసుక కోసం అంటే దీని మహిళలను దొక్కిచ్చిన ట్రాక్టర్లతో, లారీలతో. ఈడ ఇప్పుడు ఆయన సంసారం మాడతారు ఎవరు? హరీష్ రావు, కేటీఆర్, ఈ ముల్లేలు కూడా వాళ్ళకు కూడా పోయినాయి. పోతాయి కదా, తప్పదు కదా. ఇక్కడ మన జగన్రెడ్డి ఇట్లా కొంగోటం పెట్టుకుని పెడుతుంది. ఎందుకో మరి నాకు అర్థం కాలే. కొంగు ఎందుకని ఏమో నాకు అర్థం కాలే. ఉరవర ఏడుస్తుండు ఏమో అనేది. ఆ ఇసుక బాగా ఆయన ఉండు
నేను అడిగిన అయ్యా మరి ఇసుకపోతుంది నీళ్ళు పోతున్నాయి, దోశ ఇసుకపోతే 2 దోశలు నీళ్ళు కింది పోతున్నాయి, మరి ఎట్లా అని ఆయన మినిస్టర్ అడిగిన. అడిగితే ఏమని అడిగానా, అంత ప్రగతి భవన్ నుంచి వస్తుంది, కలెక్టర్ ఫోన్ నేనే చేయను, నీకింత బేలం నాకింత బేలం, ఇవాళ పోయి రకరకాలు మాట్లాడుతూ ఉన్నారు. కనుక తుంగతుర్తిని ఇవాళ దాదాపు నేను తుంగతుర్తి ఎమ్మెల్యే అయిన తర్వాత ఇప్పుడు 14 నెలలు 15 నెలలు అయింది. ఇవాళ ఎంత తారీఖు? 4 తారీఖు. నిన్నటికి నిన్న 3 తారీఖు కదా, డిసెంబర్ 3 తారీఖు గుద్దు గుజ్జితే కథం అయిపోయినారు. అవునా? 30 తారీఖు నవంబర్ 30 తారీఖు గుద్దురు గుద్దిరి జనము, డిసెంబర్ 3 తారీఖు కథం అయిపోయింది. కనుక నేను వచ్చిన తర్వాత ఊర్లలో సీసీ రోడ్లు కానీ, తర్వాత ఇంకొక మాట ఇంటిగ్రేటెడ్ స్కూల్ తెప్పించిన తుంగతుర్తికి 200 కోట్లతో, దాదాపు 300 కోట్లు ఇంటిగ్రేటెడ్ స్కూల్, దాదాపు 28 స్కూల్ ఇస్తే అలా 18వ నెంబర్ నాది. ముఖ్యమంత్రి గారు చెప్పిన గవర్నర్ రేవంత్ రెడ్డి గారికి నా నియోజకవర్గం వెనకబడిపోయింది, వెనకబడేసిండ్రు, దాన్ని కొంచెం ముందు వరుసలో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నా, మీరు మాకు సహకరించాలని చెప్పినా నేను ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇచ్చిన. కానీ మందుల సామిల్ గారు, ఇప్పుడు మన రాష్ట్రమే అప్పుల పాలైపోయింది అని అంటున్నారు. అప్పుల పాలైపోయి ఏదో రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామని వస్తే అక్కడ లంకి బిందులు ఉంటాయి అనుకుంటే ఉత్త ఖాళీ బిందులే ఉన్నాయని చెప్పేసి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. సో మరి నియోజకవర్గాల అభివృద్ధి కోసం ఈ ఫండింగ్ అంతా ఎలా సమకూరుతుంది? 7 లక్షల కోట్లు నాకి రాలు, మావ అల్లుడు కొడుకు మంచిగా నాకిరు, ఎక్కడెక్కడ నాకిర్రు. ఇప్పుడు ఈయన భారం పడది, ఎన్ని తిప్పల పడైనా కూడా ఈ నియోజకవర్గాన్ని ముందు వరుసలో నిలబెట్టాలని రేవంత్ రెడ్డి గారు తన మంత్రివర్గం బ్రహ్మాండ ప్లాన్లో ఉన్నది. ఏం డోకలేదు, కొంచెం లేట్ అయినా కూడా బ్రహ్మాండ ప్రగతిని, ప్రజాపాలన ఇది, ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడిన రాజ్యం ఇది. ఎందుకంటే కొట్లాడి 60 ఏళ్ళుగా కొట్లాడి తెలంగాణను చేతిలో పెడితే తెర్లు చేసిరు, అది కాదు కట్టిన. మీరు కూడా చూర్రి, ఇల్లు కట్టుకుంటే ఎట్లా, ఏం చేస్తాం మనం? ఇల్లు కడితే ఏం చేస్తాం? గట్టి బునాది తీసుకొని కట్టుకుంటాం, ఓ 10-20 ఏళ్ళు ఇల్లు కట్టుకుంటాం. అమ్మ కట్టే ప్రాజెక్ట్ 3 ఏళ్ళకు పరిపడుతుందా? 3 ఏళ్ళకే అదేంటి మేడిగడ్డ మేడిగడ్డ కాళేశ్వరం, మేడిగడ్డ కథంతా ఇంకో మేడిపండి అయింది. అది లక్షల కోట్ల రూపాయలు అన్నారు. త్వరపడగాడ హరీశ్రావు గారికి దానికోసం మాట్లాడుతుంది. ఎస్ఎల్బిసి మానవ తప్పిదం కాదు, అది ప్రకృతి. అది కేవలం మీ ప్రభుత్వ వైఫల్యం అంటున్నారు. ప్రభుత్వ వైఫల్యం, వాళ్ళ వైఫల్యం, వాళ్ళు చేసిన పాపం అది. వాళ్ళు అచ్చే కంటిన్యూ చేస్తే అది వెళ్ళిపోతుండే. ఇప్పుడు ఆడ సాపసింపు వేసుకొని పైన 3 రోజులు ఏమో ఏడా మెడిగడ అక్కడ నేను సంకల పెట్టుకొని పోతున్నా, నేను ఆయనే బాంతా గింత డోకలే కూడా చేస్తానని చెప్పిండు. ఏమైపోయా దాని సమాధానం చెప్పరు, దాని సమాధానం చెప్పాలి. అది లాక్డౌన్ మీది కనుక్కొని కేసీఆర్ కూడా నడిచిండల్ల. మరి 3 ముఖ్యమంత్రులు వచ్చి ఓపెన్ చేసిరు. ఫడ్నవీస్, కేసీఆర్, దాని జగన్. అక్కడ జగన్ పోయిండు, కేసీఆర్ పోయిండు, గోవింద మగన్ ఎక్కడెక్కడ అయిపోయింది. ఎక్కడదండి అని మింగిరు. దళిత బంధాన్ని పెట్టినరు, దళిత బంధాన్ని పెడితే మొత్తం బినామీ పేర్ల మీద పాపం ఆగమే చేసిరు. బీసీ బంద్ అన్నారు, అది బంద్ అయింది. గిరిజన బంద్ అన్నారు, అది బంద్ అయింది. రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి అవతల పడ్డారు. ఇవాళ ప్రభుత్వం భారం ఎంతైనా కానీ ప్రజలకు ఇచ్చిన మాటను గౌరవించి తప్పకుండా దాన్ని ముందు వరుసలో పెట్టాలని రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గం, రేవంత్ రెడ్డి గారు నిండుగా ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇంకొక మాట చెప్పారా, చరిత్ర ఇది. 30 సంవత్సరాలుగా ఏబిసిడి వర్గీకరణ కావాలని కొట్లాడుతా ఉన్నారు. ఏబిసిడి వర్గీకరణ మాలలకు, మాదిగలకు, ఉపకులాలు కావాలని 31 సంవత్సరాలుగా పోరాటం జరిగింది. కేసీఆర్ కూడా మేము చేస్తామో అన్నాడు. ఏడా అటాంకలు ఢిల్లీ అంకలు పోలే, దాన్ని చేయలే. ప్రధానమంత్రి హైదరాబాద్కి వస్తే కేసీఆర్ బెంగళూరు పోతాడు. చూసిరా మీరు? ప్రధానమంత్రి హైదరాబాద్కి వస్తాడు, కేసీఆర్ ఏమో బెంగళూరు పోతాడు. ఇది చూడు. సుప్రీంకోర్టు ఆగస్టు 1 నాడు రాష్ట్రాలే దీన్ని ఏబిసిడి వర్గీకరణ చేసుకోవచ్చు అని డిక్లేర్ చేయడం జరిగింది. అసెంబ్లీలో మేమందరం ఉన్నాం, మాదిగ ఎమ్మెల్యేలు ఉన్నాం, అసెంబ్లీ నడుపుతా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు దమ్మున్న మాదిగల పట్ల, సామాజిక వ్యవస్థ పట్ల ఆయనకు అవగాహన ఉన్నది. ఈ సమస్యను పరిష్కారం చేయాల్సింది ఆయన చేసి సెమీ వెక్టర్ కమిటీ వేసి
దానికి మంత్రివర్గ ఉపసంఘం గౌరవనీయులు నీటిపారుదల మరియు సివిల్ సప్లై శాఖ మాత్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని దానికి చైర్మన్గా చేసి దాంట్లో సభ్యులుగా దామోదర రాయనరసింహ గారు, అదేవిధంగా శ్రీధర్ బాబు గారు, సీతక్క గారు, పొన్నం ప్రభాకర్ గారిని సభ్యులుగా వేసి 3 నెలలు వాళ్ళు చేసిన తర్వాత షమీం అఖ్తర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏకసభ్య కమిషన్ వేసి హైకోర్టు మాజీ జడ్జి అవును షమీం అఖ్తర్ గారిని వేసి అన్ని సేకరించి వేలాది మందితో రిపోర్ట్ తీసుకొని ఆయన ఏబిసిడి వర్గీకరణ రిపోర్టు పోయిన నెల ఏప్రిల్ 2 తారీఖు నాడు ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. 4 తారీఖు నాడు నిండు సభలు ప్రకటించడం జరిగింది. కానీ ఈ రోజు ఆ షమీం అఖ్తర్ గారు ఏదైతే నివేదిక ఇచ్చారో అదంతా తప్పులు తడిగ్గా ఉంది, అది తప్పు అని మాట్లాడుతూ ఉన్నారు. ఎవరైనా చాలా ఇంకెవరు మందకృష్ణ మాదిగ మాట్లాడుతారు, ఇంకా చాలా మంది మాట్లాడుతారు. మందకృష్ణకు నేను చెప్తున్నా, మాదిగలు కూడా చెప్తున్నా, నేను ఏబిసిడి వర్గీకరణ ఉద్యమము పరిసమాప్తం అయిపోయింది. ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి, ఎవరి పని వాళ్ళు మాట్లాడడానికి. ఇలా ఉమ్మడి రాష్ట్రంలో మాదిగలకు 7 ఉండే, మాలలకు 6 ఉండే, 15% రిజర్వేషన్ల. ఇవాళ మాదిగలకు 9% అయింది, మాలలకు 5% అయింది, ఉపకులాలకు వాళ్ళకు 1% అయింది. కనుక సరిగ్గా బాగాలైనాయి. ఇక మనం ఈ కొట్లాడుకొని రోడ్లెక్కి పిల్లలాగమై 30 ఏళ్ళుగా అన్ని వదులుకొని మాదిగల కోసం ఈ ఉద్యమం కోసం బతికిన వాళ్ళు మాదిగలు. అందుకోసమనే మాదిగ సోదరులకు నేను మనం చేస్తా ఉన్నా, మనము అభివృద్ధి వైపు ప్రయాణం చేయాలి. ఎట్లా చేసుకున్నాం అనేది ఆలోచన చేయండి, ఎట్లా చదువుకున్నామని ఆలోచన చేయండి, మనకు వచ్చే రిజర్వేషన్లు మనకి ఎట్లా జాబులు కొట్టాలని ఆలోచన చేయండి. ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ సంపాదించుకోండి, బ్రహ్మాండమైన మనం ముందు వరుసలో ఉండాలి. అప్పుడే మనం సాధించుకున్న విజయానికి అర్థం ఉంటుంది తప్ప ఇంకా మనం పరుగు తీస్తే మన పరుగు అలసిపోయినాం. కానీ ముఖ్యంగా చెప్పండి సామ్యాల్ గారు, నిజంగానే మాలలు మాదిగలను అణిచివేస్తున్నారు, అన్ని ఉద్యోగ అవకాశాలు కానీ పదవులు కానీ మాలలకి వెళ్తున్నారు, మాదిగలకి ఏమి రావట్లేదు అన్నదానికి మీరు ఏకీభవిస్తారా విభేదిస్తారా? నేను ఒక మాట చెప్తున్నాను బ్రదర్, మాలలు మాదిగలు కొంత మాలలు ఎకనామికల్గా ఉన్న మాట వాస్తవం. ఓకే, మాదిగలు కొంత వెనుకబడ్డ మాట వాస్తవం. వాడు వెనుకబడేసి నువ్వు ఈడు వెనుకబడ్డానికి కాదాడా? 1932 రిజర్వేషన్, బ్రిటిష్ కాలంలో రిజర్వేషన్ ఉన్నాయి, బ్రిటిష్ కాలంలో రిజర్వేషన్ ఉన్నాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రిజర్వేషన్ పొందుపరిచే సందర్భంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1958లో చనిపోయిన తర్వాత బాబు జగ్జీవన్ దాన్ని కాపాడుకుంటూ వచ్చిండు ఆ రిజర్వేషన్. రాజ్యాంగంలో 10 సంవత్సరాలకు ఒకసారి రిజర్వేషన్ ఉండాలనుంది. ఓట్ల కోసం రిజర్వేషన్ తీసేస్తే ఓట్లేస్తారు ఎవడైనా? తీసేయమను. 10 సంవత్సరాలకు ఒకసారి దాన్ని సవరణ చేస్తుంటారు. అందుకోసమే ఎవరు అణిచివేయలే. ఉమ్మడి రిజర్వేషన్ కాబట్టి నీకు నా పొత్తు పోయి నాది నాకు నీది నీకని చెప్పు బస్, అంతే. అది ప్రభుత్వం సుప్రీంకోర్టు అప్పీల్ చేస్తే సుప్రీంకోర్టు క్లియర్ ఆర్డర్ ఇచ్చేసింది ఈ రాష్ట్రాలు చేసుకోవచ్చు అని. కనుక దానికి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బాధ్యత తీసుకొని షమీం అఖ్తర్ గారిని ఏకసభ్య కమిషన్ వేసి బ్రహ్మాండంగా అయిపోయింది. ఇక దాంట్లో ఇంకోటి లేనేలేదు. మందసామయ్య గారు మొన్న ఎవరు మందకృష్ణ మాదిగ గారు మాట మాట్లాడారు. ఎంతసేపు వివేక్ వెంకటస్వామి వాళ్ళ కుటుంబం, వాళ్ళ అన్న వినోద్ కావచ్చు, వాళ్ళ తండ్రి గారు వెంకటస్వామి గారు కావచ్చు, వివేక్ గారు కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు కావచ్చు, వాళ్ళ అన్నగారు రవి గారు కావచ్చు, ఎంతసేపు వీళ్ళే రాజ్యాధికారం చెప్తాను. నేను ఇంకో మాట కూడా చెప్తా ఉన్నా, మాదిగలకు మంత్రి పదవి ఇవ్వాలని గంట పదవి చెప్తున్నా నేను. అదే నేను గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, జాతీయ కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి, ఖర్గే గారికి నేను అప్పీల్ చేస్తా ఉన్నా. మా మాదిగలు అసెంబ్లీలో ఉన్న మా మాదిగలు ఎవరికైనా మీ ఇష్టం, మాదిగలకు నికారసైన మాదిగలకు మీరు మంత్రి పదవి ఇవ్వాలి. ఎందుకంటే ఒక ఉదాహరణ, ఇవాళ నేను మాదిగా, ఈరేశం మాదిగా, నగరకల్ ఎమ్మెల్యే, మా ఇద్దరు కాంగ్రెస్ పార్టీ గడిచింది. మాదిగలంతా వన్ సైడ్ అయింది, ఇద్దరు గెలిచారు. మాదిగలంతా వన్ సైడ్ ఇద్దరం. ఈరేశం 62,000 మేయర్తో గెలిచిండు, నేను 52,000 మేయర్తో గెలిచి. అదే విధంగా మేమిద్దరం కలిసి కాదు, ప్రతి నియోజకవర్గంలో ఒక సూర్యాపేట అడ్డిట్ అయిపోయింది తప్ప 11 నియోజకవర్గాలు బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచింది. మాదిగలు వన్ సైడ్ అయిపోయింది. ఈ రాష్ట్రంలో ఉన్న సింగిల్ డిజిట్ లో ఉన్న
కులం ఏదైతే మెజార్టీ కులం ఏదైతుందో మాదిగలే. కానీ మాకు పోయిన సంవత్సరం పోయిన ప్రభుత్వంలో మాదిగల మంత్రి పదవి ఇవ్వలే. అవును. కానీ ఈసారి మాదిగల మందిరం, ఎందుకంటే ఏనాడైనా కూడా మాదిగలు కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారు. ఇందిరాగాంధీ కాదు మొదలు పెడితే నాకు జ్ఞానం ఉన్నది. ఆనాడు 74లో ఎమర్జెన్సీ పెట్టే సందర్భంలో ఇందిరాగాంధీ హరిజన గీజన దగ్గర తీసుకొని భూములు ఇచ్చింది, జాగలు ఇచ్చింది, ఇల్లు కట్టించిండ్రు, కొలువులు ఇచ్చిండ్రు, ఆస్తులు పెట్టిండ్రు. అందుకోసమనే కాంగ్రెస్ పార్టీ పేదలను ఆదుకున్న పార్టీ, బీదలను ఆదుకున్న పార్టీ, దగ్గర తీసిన పార్టీ, భూములు ఇచ్చిన పార్టీ. ఇలా కేసీఆర్ కూడా 3 ఎకరాలు ఇస్తానని చెప్పిండు. దళితులకు 3 ఎకరాలు. అవును. 3 ఎకరాలు ఎక్కడ బాయారు, ముఖ్యమంత్రి ఎక్కడ బాయారు? దళితులు ముఖ్యమంత్రి చేస్తాడు. నేను పరిచయం ఆయన. ఇది ఎక్కడ ముఖ్యమంత్రి ఆయన? ఇది 3 రోజుల ముచ్చిన సంసారం. ఇది ముఖ్యమంత్రి ఎట్లా నమ్మారా మీరు? ఆ మాట్లాడినప్పుడు నమ్మారా మీరు? ఎవరు? కేసీఆర్ గారు? నమ్మలే నాకు కరకాది. ఎందుకంటే సోపతి కరకే దేకో సోనా గస్కే దేకో అంటారు. చూసినా సోపతి చేసి చూడాలి, బంగారాన్ని రాసి చూడాలి. రాస్తే బంగారం అన్నీ తెలుస్తుంది, సోపతి చేస్తే వారి గుణం తెలుస్తుంది. ఏనా ఉద్యోగంలో ఉన్న నేను వాళ్ళు ఎట్టడి చేసినా నాకు అంతేరక ఇవన్నీ నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేగా. అందుకోసం అనే తప్పకుండా మాదిగలకు మంత్రి పనులు మంత్రివర్గంలో కాబట్టి ఈ మంత్రివర్గం ఇస్తారు. ఇంకా 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. అందులోనే మీ మాదిగలే మంత్రివర్గంలో ఈ 6 మంత్రులు ఫిలప్ చేసినప్పుడు మాదిగలకు ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలని నేను ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి, మంత్రివర్గానికి, అధిష్టానానికి, కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని నేను అప్పీల్ చేస్తా ఉన్నా. లెటర్ రాశారు అధిష్టానం? అన్ని రాస్తా, అన్ని ఇస్తా. ముఖ్యమంత్రి కూడా చెప్తా. ముఖ్యమంత్రి చెప్తే ఢిల్లీ కూడా పోతా. ఒకవేళ జరగకపోతే తప్పకుండా జరుగుతుంది. నమ్మకం ఉన్నప్పుడు 100%. ఎందుకంటే సామాజిక వర్గాల సమతుల్యం పాటిద్దామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అంతా ఉంది కాబట్టి తప్పకుండా మీ వర్గానికి కూడా న్యాయం జరుగుతుంది. 100%. ఎందుకంటే సామాజిక న్యాయం జరగకపోతే బాబు జగ్జీవన్ 49 సంవత్సరాల రాజకీయంలో ఉన్నాడు ఆయన. ఇందిరాగాంధీ మంత్రివర్గంలో యుద్ధం జరిగేటప్పుడు, పాకిస్తాన్ బంగ్లాదేశ్ యుద్ధం జరిగేటప్పుడు ఆయన రక్షణ శాఖ మంత్రిగా ఉన్నాడు. అటువంటి బాధ్యతలు ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. తర్వాత మీరకుమార్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అయ్యేటప్పుడు మీరకుమార్ ఆయన స్పీకర్ గా ఉన్నారు. ఎక్కడ? పార్లమెంట్ స్పీకర్ గా ఉన్నారు. మీరకుమార్ జగ్జీవన్ కూతురు. అందుకోసమని ఇంత సామాజిక ఉంది కాంగ్రెస్ పార్టీకి. ఈ జాతిని కూడా మనం వదులుకోవద్దు. ఈ అనగబడ్డ జాతి స్వతంత్రం వచ్చిన తర్వాత వీళ్ళని కూడా మనం కలుపుకుపోవాలి. వీళ్ళకు కూడా న్యాయం జరగాలి. వీళ్ళకు కూడా విద్యా ఉద్యోగాలలో కూడా అవకాశం ఇవ్వాలి. మనం కూడా వీళ్ళని గౌరవించాలనే తత్వం కాంగ్రెస్ పార్టీకి ఉంది. కాబట్టి ఈ 6 మంత్రి పదవులు ఫిలప్ చేసే సందర్భంగా తప్పకుండా మాదిగలకు మంత్రి పదవి వస్తాను కూడా నేను మీకు మీ సందర్భంగా చెప్తా ఉన్నాను. ముఖ్యంగా చూసుకుంటే సార్, ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ నేపథ్యంలో మాలలకి మాదిగలకి మధ్య చిచ్చు పెడుతుంది ప్రభుత్వం. ఇది బీజేపీ ప్రభుత్వం, మోదీ ప్రభుత్వం అనే ఆరోపణలో నిజం ఎంత ఉందని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే మందకృష్ణ మాదిగ గారు బీజేపీకి ఓటేయండి, బీజేపీని గెలిపించండి అని ఆయన కౌగిలించుకు ముద్దు పెట్టుకున్న తర్వాత ఆయన వెర్షన్ మారిపోయింది. సో మన నిజంగా బీజేపీ పాత్ర మీ కులాల మధ్య చిచ్చు పెట్టే కార్యక్రమం, కుంపడి పెట్టే కార్యక్రమంలో ఆరోపణలు వస్తాయి. ఎంతవరకు నిజం అనుకుంటున్నారు మీరు? ఆయన కుంపడి పెట్టి నడవది, పొయ్యిలో కట్టిలే చేసినా కూడా నడవది, ఏది నడవదు. తెలంగాణలో మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికలల్లో కుండ ఎత్తేసాడు కేసీఆర్. ఆయన కుండ ఎత్తేస్తే అటు ఇటు వద్దని అటు వేయించాడు ఓట్లు. ఎవరికి? బీజేపీలోకి వేయించాడు. ఇప్పుడు బీజేపీ రమ్మను అంటే దాని వెనకాల కేసీఆర్ గారి పాత్ర ఉందంటారా? బ్రహ్మాండంగా. అంటే రెండు పార్టీలు ఒకటే అని అంటున్నారు. అందులో నిజం నేను పాపం కవిత ఎట్లా పోయారు సిఆర్ జైలుకు నాకు తెలియదు కదా, నీకు తెలియదు, నాకు తెలియదు, పోయిందాక తెలియదు. అవునా కదా? వచ్చినప్పుడు మాత్రం ఎందుకు పోయిందని అందరూ తెలుసు. లిక్కర్ స్కామ్ పోయింది అంటున్నారు. లిక్కర్ చెప్పేది తింటావా? ఎవడో తాగొచ్చు ఇంటికాడ ఎదురని ఇంట్లో మారిపోయి తాగొచ్చు అంటారు. ఒక ఆడపిల్ల లిక్కర్ స్కామ్ చేసిందంటే ఈ దేశం ఎదగా వినవా? శోభదాసరా కేజ్రీవాల్ కూడా పోయి శోభదాసరా, అవునా? కేజ్రీవాల్ కూడా పోయి శివుడు పాడు చిత్తుడు పాడు. వినవా? ఇట్లా జరిగింది. వినవా? అందుకోసమనే
ఈడ బీజేపీలు ఉండదు, బోజేపీలు ఉండదు, ఏది ఉండదు. నికారసిన కాంగ్రెస్ పార్టీ 140 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ. ఇంకోటి తెలుసా, ఇవాళ సౌత్ ఇండియా, నార్త్ ఇండియాలో జరుగుతున్న తతంగం ఏంటి? దళితుల పైన, నిమ్న జాతుల మీద, షెడ్యూల్ కులాల పైన జరుగుతున్న దాడులు ఏంటి? అది బీజేపీ చేసింది కాదా? అందుకోసమనే ఇక్కడ తెలంగాణ సాయుధరహితంగా పోరాట స్మృతులు ఉంటాయి అందరికీ, ఆ చైతన్యం ఉంటుంది కనుక ఎవడు ఈడ అది చేసి మేము ఇడగొడతాము పొడగొడతాం అంటే ఎవ్వడు కాదు, అంత ఖర్చే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి నికారం ఉంటుంది. కానీ నా కాంగ్రెస్ పార్టీ 130 ఏళ్ల చరిత్ర గల పార్టీ, 140 ఏళ్ల చరిత్ర గల పార్టీ, దాదాపుగా 70 ఏళ్ళు అధికారం ఉన్న పార్టీ అని మీరు ఘనంగా చెప్పుకుంటా ఉన్నారు. కానీ మరి ఎక్కడ పోటీ చేసినా ఓటమి పాలు అయిపోతున్నారు రాష్ట్రం, 29 రాష్ట్రాల్లో. మీకు కేవలం ఎక్కడ తెలంగాణలో, పక్కన ఉన్నటువంటి కర్ణాటకలో, జస్ట్ హర్యానాలో తప్పితే ఇంకెక్కడున్నారు మీరు? కాంగ్రెస్ సారీ మన హిమాచల్ ప్రదేశ్లో తప్పితే ఇంకెక్కడున్నారు మీరు? ఒక మాట చెప్పనా, కాంగ్రెస్ పార్టీ పడ్డాలేస్తుంది, నిలబడుతుంది. ఆఖరికి ఢిల్లీ కూడా బాయ్, ఢిల్లీలో కూడా మీరు గట్టిగా ఇది చేయలేదు. మేము గెలిచిపోలే కదా, మేము ఉండిపోలే కదా, ఉండిపోయింది కేజ్రీవాల్. కేజ్రీవాల్ బట్టి కవితమ్మ, మరి ఎవడు? ఢిల్లీలో డిపాజిట్ కూడా రాలేదు మీకు, మహారాష్ట్రలో కూడా రాలేదు. తింటావా? కాంగ్రెస్ పార్టీ ఈనాడు పోవచ్చు, రేపన్నాడు పోయేది కాదు కాంగ్రెస్ పార్టీ. అట్లా అనుకుంటే ఏనాడు పోవాలి కాంగ్రెస్ పార్టీ చరిత్ర లేకుండా. కానీ కాంగ్రెస్ పార్టీ ఏనాడైనా చరిత్రతో నిటారుగా నిలబడుతుంది. ఒక మాట చెప్తానండి, ఎమర్జెన్సీ పెట్టింది ఇందిరాగాంధీ 75 జూన్ 25 తారీఖు నాడు భారతదేశానికి ఎమర్జెన్సీ పెట్టి ఇందిరాగాంధీ. 75 ఎన్నికలు జరిగినాయి, చిత్తు కొడిపోయింది కాంగ్రెస్ పార్టీ. కానీ ఇందిరాగాంధీని అరెస్ట్ చేశాం. మళ్ళీ 81లో ఎన్నికలు జరిగినాయి, 1981. అంతకుముందే కాంగ్రెస్ పార్టీ 2గా చీలిపోయింది. 70లో కాంగ్రెస్ పార్టీ 2గా చీలిపోయింది. చీలిపోతే ఇందిరాగాంధీ ఒక్కతే ఇందిరా కాంగ్రెస్ అని పేరు పెట్టి చేతి గుర్తు మీద పెట్టి అప్పుడు ఎన్నికలు వచ్చినాయి, అసెంబ్లీ ఎన్నికలు వచ్చినాయి. ఎక్కడ? ఆంధ్రప్రదేశ్కు, కర్ణాటక వస్తే 78 ఎన్నికలు జరిగితే ఇక్కడ చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయిండు, అక్కడ దేవరాదాస్ ముఖ్యమంత్రి అయిండు కర్ణాటక. ఈ 81 జరిగితే, 81 పార్లమెంట్ ఎన్నికలు జరిగితే మళ్ళీ ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయింది ఈ దేశానికి. కనుక కాంగ్రెస్ చరిత్ర అట్లా ఉంటుంది. అందుకోసమే కాంగ్రెస్ పార్టీ ఇవాళ బీజేపీ మోడీ బాగానే లేగదూడం తీసుకొని ముద్దాడుతుంది. మొన్న చూసిన బొమ్మ, మోడీ లేగదూడం తీసుకొని ముద్దాడుతుంది. నేను కూడా ఏమంటున్నా అంటే మోడీ గారిని బరెదులను కూడా ముద్దాడు. ఈ బర్రెలు కాసుకుంటారు పేదలు, ఆవులే మీరు ఇంటికాడ దాస్తారు, అదే అడిపడి తిరుగుతారు బర్రె, ఆ బరెదులు కూడా ముద్దారు, అందరు కలుపుకొని పోయినట్టు ఉంటుంది. తప్పే కదా, అది జీవం ఇది జీవం, ఇది జీవం. అట్లా అందుకోసమనే కాంగ్రెస్ పార్టీ ఏనాడు పోదు, ఎవరితో కాదు, పోతూనే ఉంటుంది, వస్తూనే ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. లేకపోతే 140 సంవత్సరాలు నిలబడాలంటే ఎక్కడ? ఇవాళ నేనున్న 24 సంవత్సరాల పార్టీలో పనిచేసిన, ఒక్క తనఖ వచ్చిన పడి మరి మా ఎమ్మెల్యే నేను గద్దుడు. చూడండి, అంత కష్టపడి పనిచేసిన ఆ పార్టీలో మీకు సరైన సముచిత స్థానమే లేదన్నా ఇక్కడ రాగానే. కనుక కాంగ్రెస్ పార్టీ అలాంటిది. కానీ ఇక్కడ మరి దగ్గర తీస్తే కాంగ్రెస్ పార్టీ ఓకే ఇబ్బంది దగ్గర. సో నిజంగానే అంటే ఎలక్షన్స్ ముందు పారాషూట్ లో వచ్చిన వాళ్ళకి సీట్లు ఇవ్వద్దు అన్న దానికి మీరు వచ్చారు, మీకు సీట్ ఇచ్చారు, గెలిచారు. సో దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? బ్రహ్మాండంగా. అంతేనా? రావచ్చు, గెలవచ్చు. అట్లా కాంగ్రెస్ పార్టీ ఒక్కరు దాది సబ్బండ జాతులు అలా చేరుతారు. ఓకే సరే, మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువే అని అంటున్నారు. ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రికి ఈ మంత్రులందరూ సహకరించే పరిస్థితి కనపడుతున్నా? నిష్పక్షపాతంగా చెప్పండి మందుల ఎమ్మెల్యే గారు. ఏదో మా కోమటిరెడ్డి గారు నా మంత్రి, ఆయన నేను వాళ్ళకి ఎదురు వెళ్తానా, ఇవన్నీ కాదు, కరెక్ట్గా చెప్పండి. ముఖ్యమంత్రి గారికి వీళ్ళందరూ సహకరిస్తున్నారా? బాజాప్తా. మరి బయట బ్రహ్మాండంగా ఇప్పుడు చెప్తేను వాడిని ఎత్తి గోగుడు పెడితే గోక్కొని వీళ్ళ మీద చేసేది కదండి, నాకు అర్థం కాదు. బ్రహ్మాండమైన టీం ఉన్నది, ఎక్కడ పోయినా ముఖ్యమంత్రి మంత్రులంతా కలిసిపోతారు, కూర్చొని డిస్కస్ చేస్తారు, క్యాబినెట్ డిస్కస్ చేస్తుంది. ముఖ్యమంత్రిగా ఆయన ఎక్కడ కూడా సొంత నిర్ణయం తీసుకోడు, సీనియర్ మంత్రులు ఉన్నారు,
అందరు కూర్చొని పెట్టుకుని నిర్ణయం తీసుకుంటాడు తప్ప నాకు నేనే ఆయన టీం లీడర్ సభానాయకుడు రేవంత్ రెడ్డి గారు మాట ఎవరైనా వింటున్నారా? బాగా చెప్తా బ్రహ్మాండంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు దారి పొంగులేటి అయినా వచ్చిందే ఎవరైనా వచ్చిందే ఆయన ముఖ్యమంత్రి అవునా ఎమ్మెల్యే మంత్రులు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యే ఈ హైరార్కీ సిస్టమ్ ఇది ఈ హైరార్కీ సిస్టమ్ లో ఎవరైనా వినాల్సిందే నాకు నేను అంటే ఆయన ఇష్టం అది అట్లా ఉండదు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం డేగకంతం చూస్తుంది ఏమవుతుంది అనేది అట్లా జరగదు సో మరి ముఖ్యమంత్రి గారి విషయంలో ఏదైతే రేవంత్ రెడ్డి గారి విషయంలో హైకమాండ్ కి వీళ్ళందరూ కూడా కంప్లైంట్ చేయబట్టే ఈ రోజు ముఖ్యమంత్రి మార్పు కూడా జరగబోతుంది అనేది రకరకాల వార్తలు వినపడుతుంది. దానికి అనుగుణంగానే ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారిని దింపారు తెలంగాణ రాష్ట్రానికి అనేది ఈ వార్తలు నిజమెంత కరెక్ట్ చెప్పండి. కాంగ్రెస్ లో ఏదైనా జరుగుతుంది మార్పు జరగవచ్చా? అట్లా కాదు మీనాక్షి వస్తుంది ఇంకోటి వస్తారు రేపు ముఖ్యమంత్రి మార్పు ముఖ్యమంత్రి మార్పు ఉండదు దానికి క్వశ్చన్ ఉండదు అధిష్టానం అంత ఈజీగా ఆలోచన కూడా చేయదు అయినా కూడా నేను ఆ మాట మాట్లాడే స్థాయి కూడా నాది కాదు ఆ మాట మాట్లాడే స్థాయి కాదు ఎందుకంటే నేను బేసికల్ కాంగ్రెస్ లా మొదటి చిన్న కాను నేను కనుక నేను ఇంత ఈజీగా నేను ఆ వర్డ్ నేను డెలివరీ చేయను నేను ఎంతవరకు మాట్లాడగలను అంతే మాట్లాడుతున్నాను కనుక ఇంతలా ముఖ్యమంత్రి గారు డిస్టర్బ్ చేస్తారు అది అనేది అంటే వస్తున్నప్పుడు దాదాపుగా ముఖ్యమంత్రి గారు 32 సార్లు ఢిల్లీకి వెళ్తే ఆయన అపాయింట్మెంట్ చెప్తాను రాహుల్ గాంధీ గారు అపాయింట్మెంట్ దొరకలేదు అక్కడ రావట్లేదు అని చెప్పేసి ఒక్క మాట రాహుల్ గాంధీ ఏమో చిన్నపిల్లగా అడపోంగన కత్తానికి ఇవాళ ఆయన 102 మంది పార్లమెంట్ సీట్లు ఉన్నాయి 102 పార్లమెంట్ సీట్లు ఉన్నాయి ఆయన ప్రతిపక్ష నాయకుడు అవునా ఎన్నిసార్లు కలవలేదు చెప్పు రాహుల్ గాంధీని రాహుల్ గాంధీకి ఆయన కలిసే కదా ఇక జోడయాత్ర గాని ప్రచారం గాని బ్రహ్మాండంగా చేసింది వాళ్ళే కదా అందుకోసం రాహుల్ గాంధీ కలవలేదు సోనియా గాంధీ కలవలేదు వాళ్ళు కలిసిరు వీళ్ళు కలిసిరు అందరు కలుస్తారు ఎందుకు కలవరండి అందరు కలుస్తారు అంటే కేటీఆర్ గారు విమర్శిస్తున్నారు ఈయన ఈసార్లు వెళ్తున్నాడు తప్పితే ఉపయోగం ఏం లేదు అక్కడి నుంచి 1 రూపాయి తెచ్చింది లేదు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచింది లేదు ఇంకా చూస్తే మేము 10 ఏళ్లలో 7 లక్షల కోట్లు అప్పు చేస్తే 1 year కాకముందే 1,50,000 కోట్ల రూపాయలు అప్పు చేశారని చెప్పేసి మాట్లాడతాం. కేటీఆర్ కూడా లీడరా ఏ కాదా కేటీఆర్ లీడరా లీడర్ కాకుండానే మరి మంత్రి అవుతాడు ఆయన ఏది ఆ మంత్రి పదవి ఏమిటి తీసుకుంటారు అంత జలసల కోసం దానికోసం తీసుకున్నారు ఆయన లీడరే కాదు అదే నేను అంత తేలిగ్గా తీసేశారు ఆయన నేను లీడర్ కేటీఆర్ ఆయన దావోస్ వెళ్ళి ఎన్నో దర్జాలని అమెరికా పోని అక్కడిని ఇలా కేసీఆర్ ఒప్పుకుంటారు కేసీఆర్ ఒప్పుకుంటారు లీడర్ ఒప్పుకుంటారు కేసీఆర్ ఆయన కూడా ఆయన ప్రతిపక్ష లీడర్గా ఉన్నాడు అసెంబ్లీకే రాడు రాకుండా రాకు ఆయన ఇష్టం అది ఈయన ఏం మాట్లాడతారా కేటీఆర్ ఇప్పుడు వాళ్ళ పంచాయతీ వాళ్ళకే ఉన్నాయి ఇప్పుడు కేసీఆర్ వద్దంటే నేను ఉండాలా నువ్వు ఉండాలా బాగుంటే బామరిపోతాడు బామరితే బాగుపోతాడు మీరిద్దరు ఎట్లుంటా నేను వస్తాను వస్తుంది కవిత మీరిద్దరు పక్క జర్రి నేను ఉంటా అన్న వద్దు మీరు పక్క జర్రి నేనే ఉంటా ఏం బతుకని పెట్టింది నేనే మీరేం పెట్టిండ్రు అని ఆమంట నాకు జాగృతి అనే సంస్థ ఉంది నేను చేసుకుంటా అని ఆమంటది ఇల్లు ఎక్కడ చెప్పు వాళ్ళ లొల్లి వాళ్ళకే ఉంది అంటే ఈ లొల్లంటే ఏ రకమైన లొల్లది చెప్పేదిటవా మా లీడర్ కేటీఆర్ అని కవిత నడమన్ మా లీడరు మా నాయకుడు కేటీఆర్ మా అన్నయ్య మా నాయకుడు అని చెప్పమని కవితను చెప్పదంటారా మా బిఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ తర్వాత కేటీఆర్ లీడర్ అని చెప్పు హరీష్ రావు చెప్పు హరీష్ రావు చెప్తాడు తెలియదు కానీ కవిత అయితే చెప్పొద్దని అనుకుంటున్నాను నేను చెప్పదంటారు కవిత గారు లేలే అక్క చెల్లెలు కలిసి మా బావనే మహేతర లీడర్ అని చెప్పాను జపాన్ దమ్ముంటే వాళ్ళ 3 ముక్కలాట వినవా మీ పార్టీలో మీ మంత్రులందరూ కలిసి మా నాయకుడు రేవంత్ రెడ్డి అని చెప్పగలుగుతారు బాగా చెప్తావునని చెప్పాలి కాదనే చెప్పాలి ఇష్టమనే చెప్పాలి ఇష్టం లేకుండా చెప్పాలి ఏదో ఒకటి సమాధానం వస్తుంది సమాధానం రాదు ఇక్కడి నుంచి ఎందుకు వస్తుంది చెప్పేది నువ్వు సంబోధిస్తే ఎవరిని సంబోధించాలి ముఖ్యమంత్రి స్థానంలో రేవంత్ రెడ్డి గారు ఉండని ఇంకెవరైనా ఉండని కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కదా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పాలా లేదా అవునా కదా మా జాతీయ అధ్యక్షుడు ఎవరు ఖర్గే చెప్పాలా లేదా చెప్పాలి మా ప్రతిపక్ష నాయకుడు పార్లమెంట్ ఎవరు రాహుల్ గాంధీ చెప్పాలా లేదా
తెలంగాణ ఇచ్చినది ఎవరంటే సోనియా గాంధీ అని చెప్పాలా లేదా? అవునా? అందుకోసమనే ఈ సిస్టమ్ కట్టుంటది, ఆ సిస్టమ్ ఇట్టు. సో మీ దృష్టిలో మందు సామ్యాల్ గారు, మీరు చాలా సీనియర్ నాయకులు, ఎన్నో ఆటుపోట్లు, ఎదురు దెబ్బలు, డక్కి ముక్కలు తినొచ్చారు. ఇక మొన్న గెలిచిన తీరైతే ఇక అసలు సూపర్ అది. ఎందుకంటే మీకు ప్రజల్లో ఎంత బలం ఉందో దాన్ని బట్టి అర్థమైంది. 52,000 మెజార్టీ అంటే మామూలు విషయం కాదు. సరే, మీ దృష్టిలో నాయకుడు అంటే కేసీఆర్, రేవంత్ రెడ్డి, వీళ్ళిద్దరిలో ఎవరు మంచి నాయకుడు అని మీరు అనుకుంటున్నారు? రేవంత్ రెడ్డి నాయకుడు. ఎట్లా? ఎట్లయినా ఇలా జెడ్పీటీసీ నుండి జెడ్పీటీసీ మొట్టవారు, తర్వాత ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ అయ్యిండు, తర్వాత 2 సార్లు ఎమ్మెల్యే అయ్యిండు, తర్వాత పార్లమెంట్ అయ్యిండు. అవునా? ఒకసారి మంత్రి కూడా కాలేకపోయారు కదా. మంత్రి కాకుండానే ముఖ్యమంత్రి అయ్యిండు. గజ్జుండు మంత్రి కాకుండా ముఖ్యమంత్రి అయ్యిండు. అది దెబ్బ. సో చాలా మంది ఏమంటున్నారంటే మంత్రిగా ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్లనే ముఖ్యమంత్రిగా ఆయన సక్సెస్ కాలేకపోతున్నాడని మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఆయన కోసం అనుకుంటే ఏం చేస్తాడు? ఇప్పుడు ఇష్టం లేకపోతే ఏదైనా అనొచ్చు, ఇష్టం ఉంటే ఏదైనా అనొచ్చు, ఇష్టం లేకపోతే ఏం చేస్తారు? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండకపోవడం మనకి ఇష్టం లేదు, ఉండడం తనకి ఇష్టం లేకపోవచ్చు. అవునా? ఇష్టం లేనప్పుడు ఏదైనా మాట్లాడచ్చు. అంటే నేను అనేది ఏంటంటే అంతకుముందు టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ ఏది చెప్తే అది నడిచింది. ఎందుకంటే ఆయన ఒక్కడే, ఆయనే రాజు, ఆయనే మంత్రి, ఆయనే ఇదిగా అన్నిగా తానే నడిపించాడు. సో ఎవరు మాట్లాడడానికి లేదు, ఎవరు కలవడానికి లేదు, ఎవరు ఆయన ఎదురు సమాధానం చెప్పే పరిస్థితి లేదు. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి అందరూ ఎదురు సమాధానాలు చెప్పిన వాళ్ళు. నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళు కూడా ఏకమైకై కూర్చున్నారు. తీర్మానం మళ్ళీ విషయంలో చూద్దాం. ఆయన మీ పార్టీ నుంచి మాట నన్ను అడుగుతున్నాను. ఎందుకు అడగను? నేను దానికోసం నేను మాట్లాడాను. అడగను, దానికోసం అస్సలు మాట్లాడాను. అయితే కేసీఆరే లీడర్, కేసీఆరే ముఖ్యమంత్రి. అవునా? నవంబర్ 30 తారీఖున ఎన్నికలు జరిగినాయి. 3 తారీఖున రిజల్ట్ వచ్చింది. 7 తారీఖు నాడు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం అయింది. ప్రగతి భవనం ముందున్న గేట్లు ఆటంకరై ఉరికినాయి. అది డెమోక్రసీ. సరే, గేట్లు ఉరికినాయి, ప్రజలందరూ కూడా డైరెక్ట్ యాక్సెసిబిలిటీ టు సీఎం అన్నారు. మరి ఒక్కళ్ళన్నా సీఎం కలిసే పరిస్థితి ఉందా? ఎవరు ఇక్కడ మీ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారిని ఒక్కళ్ళన్నా కలిసే పరిస్థితి ఉందా? మీరు ఎప్పుడు పోయి చెప్పు రేవంత్ రెడ్డి ఇంటికి? మీరు ఎప్పుడు పోయి చెప్పు? ఇంటికి కాదు, మామూలుగా ప్రజావేదిక. రేవంత్ రెడ్డి గారి ఇంటికి ఎప్పుడైనా పోయినా మీరు? పొద్దున 9 గంటలకు ఎప్పుడైనా? మామూలుగా ఉంటున్నారు, జనం ఉంటారు, కామన్ గా ఉంటారు. అప్లికేషన్ అట్లా అంటున్నా, అట్లా కలవలేదు. అంటే కలుపుతుంటే ఎట్టు చెప్పరు. ఆయన పక్కన కూర్చొని అలాగే బాగా తీసుకొని బాగున్నావా అని ఇట్లా కూర్చొని మాట్లాడా. ప్రజలుంటే వాళ్ళ సమస్యలు ఉంటాయి, ఒక అప్లికేషన్ తెస్తారు, ఇస్తారు, ఆయన అధికారులను ఆదేశిస్తాడు. ఇవాళ డైలీ 2,000 మందిని కలుస్తుంది. చూడుకో మీరు ఇంటి దగ్గర డైలీ. మరి ఇక్కడ మన ప్రజావేదిక దగ్గర ఏ ప్రజావేదిక? మన సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర ఎవరో ఒకరు ఆఫీసర్ ఉంటారు, ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు. అసలు కలవాల్సింది అక్కడే కదా అప్లికేషన్. వాళ్ళు ఏమైనా సమస్యలు ఉంటే ముఖ్యమంత్రి ఎక్కడ వీలుపైతే అక్కడ కలుస్తారు. ఒక మంత్రి కూడా పోతుండ్రు. అదే వాళ్ళ గాంధీ భవన్ కూడా వారానికి మంత్రి పోయి కూర్చుంటా ఉండు. గాంధీ భవన్ కూడా ఒక వారానికి మంత్రి పోయి కూర్చుంటా ఉండు. ప్రజలు వస్తారు, వాళ్ళ సమస్యలు చెప్తారు. ఆ మంత్రి స్థాయిలో ఉంటే ఆయన పరిష్కరిస్తారు, లేకపోతే ముఖ్యమంత్రి స్థాయి ఉంటే ఆయన పరిష్కరిస్తాడు. ఇట్లా ఉంటది. సో మొత్తానికైతే అది ప్రజా సమస్యలు పోయి అదేంటి ప్రగతి భవన్ అలా. ఇప్పుడు మరి ఎవరుండ్రు? అలా మా ఉప ముఖ్యమంత్రి ఉండాలి, మా సీతక్క ఉంది, అలా ఎవరండి? కేసీఆర్ ఒక్కడే ఉంది. కేసీఆర్ కొడుకే కదా. అవునా? ఎవరు కలిసి చెప్పవు? కలవకనే వాళ్ళు జనం ఆయన కలవకుండా కథం పెట్టారు, అయిపోయింది. ఇంకేంది? సో ఇందాక అంటే మీరు మీకు ఇష్టమైతే చెప్పండి, ఎందుకు తీర్మానం మల్లన గురించి మాట్లాడినట్టున్నారు మీరు? ఏమైనా బలమైన కారణం ఉందా? ఇప్పుడు వాడు తను కూడా మొట్టమొదటి కాంగ్రెస్ కాదు. అవునా? తను మొట్టమొదటి బేసికల్ కాంగ్రెస్ కాదు. తనకు ఆలోచన ఉంది, ఏదో చేరిండు, ఎమ్మెల్సీ అయిండు. అవునా? విమర్శిస్తే పార్టీ లెక్కన పార్టీ ఉంటుంది, కథం అయిపోయింది. ఏం చేస్తాం? అంతే కదా. పార్టీకో సిస్టమ్ ఉంటుంది. లైన్ క్రాస్ చేయకూడదు. నీకు లైన్ క్రాస్ చేస్తే ఒప్పుకోదు. నీకు ఆలోచన ఉండొచ్చు. లైన్ క్రాస్ చేస్తే నీ ఇంట్లో పిల్లలు కానీ నువ్వు కానీ ఒక సిస్టమ్ ఉన్న తర్వాత పక్కదారి పుట్టిననుకో పిల్లోడు, అరే వద్దురా అని చెప్తారు. పోతే అట్లుంటుంది. దానికి సింపుల్ అంతే. దానికి పెద్దగా మనము సాగదీసి నిలదీసి. సాగదీయడం అంటే ఆయన ఈ రోజు మీ పార్టీలో జాయిన్ ఎన్నడ జాయిన్ అయ్యిండు, ఎప్పుడు జాయిన్ చెప్పు?
నేనేమిటి చేయనైనా అదే గదికి అంతే. సో పార్టీ అంటే పార్టీలో గెలిచి మీరందరూ సహకరిస్తే గెలిచారు అనేది మేమందరం సపోర్ట్ చేసినాం, గెలిపించినాం, అవును కాదనం గాని తనకు ఆలోచన ఉంది, అవును ఆ ఆలోచన తన వ్యక్తిగతం అది. అటువంటిప్పుడు పార్టీకి ఇబ్బంది అనుకున్నప్పుడు పార్టీ చర్య తీసుకుంటుంది. అంటే బీసీ నినాదానికి మీరు అరే వ్యతిరేకం బీసీ కాదా, బీసీ ఓట్లు ఏందే రాజ్యం వచ్చిందా కాంగ్రెస్ పార్టీ? బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ఓసీలు అందరూ వేస్తేనే కదా రాజ్యం వచ్చేది. ఒక్కటి కులం వేస్తే వస్తుందా? అవునా? ఒక కులం వేస్తే రాజ్యం వస్తుందా ఎవరికైనా? ఇలా మోడీ ప్రధానమంత్రి అయ్యిండు, మోడీ కూడా బీసీ అయ్యాడు. మరి ఆయన ఒక్కడే ఆయన ఓట్లు వేసుకుంటే అయిందా? డెమోక్రసీలా భారత రాజ్యాంగం చాలా బలమైన రాజ్యాంగం. అది లిఖిత రాజ్యాంగం, సవరించుకోవచ్చు కానీ మారవడానికి వీలేదు. అందుకోసం డెమోక్రసీల ప్రజాస్వామ్య వ్యవస్థల ఓటు అనేది చాలా బలమైంది. ఇంతకుముందు జాగీర్దారు దేశముఖులకు ఉండే ఓటు, రాజ్యాంగం రాసేటప్పుడు కూలీనికి కానీ అదే ఓటు, నా భూస్వామికి అదే ఓటు, కూలీనికి అదే ఓటు, ఒక్కటే ఓటు. మళ్ళా ఇంతకుముందు 2 ఓట్లు ఉండే, ఒక్కటే ఓటు. అందుకనే ఈ రాజ్యం ఇంత బలంగా ఉండగలిగింది డెమోక్రసీ, లేకపోతే ఉండదు. కరెక్ట్. కానీ మల్లన్న ఏదో మంత్రి పదవి ఆశించారని అది ఇవ్వనందుకే, సముచిత స్థానం ఇవ్వనందుకే ఆశిస్తున్నారు కాదు. నేను ఏమంటారు, మా మాదిగల మంత్రి పదవి కావాలంటున్నా. మీరు ఓకే, మీరు అడుగుతున్నారు. అలా ఆయన అడగడంలో ఎంతవరకు న్యాయం ఉందని మీరు చెప్పి నీకు చెప్పు. బయట అందరూ మాట్లాడుకుంటారు. లోకం మీద మొత్తానికి ఆయన లెక్కలకు తీసుకోదు, కొన్ని లెక్కలు తీసుకోవాలి. అయిపోయా ఓకే. గీత దాడితే గీత దాడితే వేటు తప్పదు, అంతే కదా. అది వేటంటమా వద్దంటమా కాదంటమా మనకు వద్దులే కానీ అది అయిపోయింది అంతే. దాని గురించి మాట్లాడడం లేదు. ఎందుకుంటది ఎవరు లెక్కవాని అట్లా. వీళ్ళ ఏలైటి మహేశ్వర్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టారు, తెలుసుగా మీకు. మీ పార్టీలో ఉండి వెళ్ళి ఆయన ఏమని ఆయన వెళ్ళి ఆయన అంటే మామూలుగా మీడియాతో చిట్ చాట్ పెట్టినప్పుడు ఏం మాట్లాడారంటే, మహేష్ రెడ్డి ఏలైటి మహేశ్వర్ రెడ్డి ఆయన బీజేపీ, అదే బీజేపీ అయినా ఆయన కూడా చెప్తాను. కానీ కాంగ్రెస్ పార్టీ మీద విపరీతమైనటువంటి విమర్శలు చేశారు. ఏం చేశారంటే, రేవంత్ రెడ్డికి ఈ మంత్రులు ఎవరు కూడా సహకరించట్లేదు, సో వీళ్ళు ఎవరి దారి వాళ్లే చూసుకుంటున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి మీద విపరీతమైనటువంటి లెటర్లు అధిష్టానానికి రాసి ఈ రోజు ఆయన్ని పదవి నుంచి తీసే బాధ్యత వాళ్ళు తీసుకున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఒక్క లెటర్ బయట పెట్టమని చెప్తున్నా. ఏలేడు మహేందర్ రెడ్డి కదా, మహేష్ రెడ్డి ఒక్క లెటరు ఏ మంత్రి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి గారికి రాసిర్రో ఒక్క లెటర్ బయట పెట్టమా. ఆయన ప్రతిపక్ష నాయకుడు కదా. ఇవన్నీ మనోడా ఆ పార్టీలో ఉన్నాడు ఆయన కూడా. లేదా ఈయన పొద్దుబారి ముచ్చట్లు కనుక ఈ ముచ్చట కూడా ఎవరు లెక్క చేయడు, లెక్కలు కూడా తీసుకోరు. సో ఆయన ఆ పార్టీలో గతంలో ఉండొచ్చాడు కాబట్టి అన్ని ఉత్త కథలు ఆయన. ఏనవా కాంగ్రెస్ పార్టీని ఏదో డిస్టర్బ్ చేద్దాం అంటే జనం అట్లా లేరు. ఏనవా జనం అట్లా లేరు, మా ఎమ్మెల్యే అట్లా లేరు, మా మంత్రులు కూడా అట్లా లేరు. మనకు 10 ఏళ్ల తర్వాత రాజ్యం వచ్చింది ప్రజల కోసం. దీన్ని ప్రజల కోసం మనము పదిలంగా నడపాలని మంత్రివర్గం, ముఖ్యమంత్రి అందరు కూడా కలుసుకొని పనిచేస్తా ఉన్నారు తప్ప ఇంకోటి లేదు. ఓకే. సో అలాంటి విభేదాలు ఉన్నవా? ఈయన ఎవరు కేసీఆర్ ₹1,00,000 మాఫీ చేస్తానని 4 సార్లు చేసిండు. అది ఇవాళ ఒక్కటేసారి 26 లక్షల మందికి 21 కోట్ల రూపాయల మాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. పూర్తి స్థాయిలో జరగలేదు కదా మందు సామి చెప్పేదింటవా? 99% జరిగింది. 90 నేను ఫీల్డ్ లో ఉంటా కదా, నేను ఫీల్డ్ లో ఉంటా. ఆధారాల పూర్వకంగా రెక్కల ప్రకారంగా అందరికి ప్రజలకు బ్రహ్మాండంగా. తర్వాత ఇవాళ కరెంట్ ఛార్జీలు వరకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం. ఇలా బస్సు ప్రయాణం ఓకే. గ్యాస్ సబ్సిడీ కూడా పెద్దగా ఎవరికి పడట్లేదు అనేది పడుతుంది. నేను కరెక్ట్ దగ్గర కూర్చొని వచ్చిన ఎంతమందికి పడుతుంది? అందరు పడుతుంది, అందరికి. కాకపోతే టెక్నికల్ గా వాళ్ళు ఈ అకౌంట్ దానికి లింక్ చేయకపోవడం వల్ల కొంత ఇబ్బంది అవుతుంది ఆడ. ఓకే, మరి దాన్ని ఏ విధంగా సివిల్ సప్లై వాళ్ళకు కూడా ఆర్డర్ ఇచ్చింది గవర్నమెంట్ అది సరి చేయమని. అట్లా సివిల్ సప్లై వాళ్ళకు కూడా గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది ఇదేంటో ప్రాబ్లం అవుతుందో చూడమని. అది సమస్య కాదు రాష్ట్ర ప్రభుత్వానికి. ఓకే. సో మీరు ఏది ఏమైనా కూడా మీరు అనుకున్నన్ని నెరవేర్చగలిగే నెరవేరుతాయి. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేస్తుంది. రేపు స్థానిక సంస్థలలో నిటారుగా నిలబడి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. కులగణన విషయంలో బీసీలది లెక్కలు కొంచెం తారుమారు చేశారు, లెక్క తక్కువ చూపించారని చెప్పేసి రకరకాల విమర్శలు వచ్చాయి. అసలు బీసీ కులగణన అనేది తప్పులు తడిగ్గా ఉందని చెప్పేసి
వాటిని తగలబెట్టడం కూడా జరిగింది కొంతమంది. అదే మీరు ఇందాక ఎవరైతే మాట్లాడడం ఇష్టపడారు తలగబెట్టింది కనుక గంతకాడికి వచ్చింది. సో దాన్ని ఏ విధంగా చూస్తారు మరి? బీసీ ఏం చూసేది ఎక్కడి? బీసీ ప్రజలు చూసిరు, పార్టీ చెప్పేది నువ్వు, ప్రజలు చూసిరు, పార్టీ చూసిరు, అవసరం అయిపోయి ఇంకెక్కడ. తెలంగాణ కరెక్ట్ జరిగింది. సెకండ్ టైం కూడా ఆర్డర్, సెకండ్ టైం కూడా అవకాశం ఇచ్చింది. అవును, సెకండ్ టైం కూడా అవకాశం ఇచ్చింది. అవునా? ఇలా బీసీ నాయకులు కూడా ఎవరు, ఇలా ఆర్ కృష్ణయ్య బీసీ నాయకుడు, అవునా? సీన్ కూడా వీళ్ళు నాయకులు ఉన్నారు, వాళ్ళకు కూడా ఒక వ్యక్తిత్వం ఉంటుంది, ఒక రాజకీయం ఉంటుంది. మా జాతికి జరగాలని వాళ్ళకు ఉంటుంది. ఎందుకు ఉండదు? ఇలా నువ్వు కూడా అనుకుంటావు నేను మంచి బట్టలు వేసుకోవాలి, మంచి కర్ర తిరగాలి, అవునా? ఎవరైనా నీ తన అవకాశం ఉంటే మంచి బిర్యానీ తినాలి అని నువ్వు కూడా అనుకుంటావు. ఎవరైనా కదా, మాకు రాజ్యాధికారం రావాలి, తప్పలేదు కదా, రాజ్యాధికారం రావాలి, మాకు అవకాశం రావాలి, మా ఓట్లు ఎక్కువ అని ఎవడైనా అనుకుంటు. ఇవాళ నేనేమంటున్నా, సింగిల్ డిజిట్ కాస్ట్ ఏతుందో, మాదిగ కులం ఏతుందో, ఈ రాష్ట్రంలో మెజార్టీ ఉన్న కులం మాదిగలే. 33 లక్షల చిల్లర ఉన్నారు. ఇక ఏ కులము సింగిల్గా కులాలు లెక్క పెడితే లేరు. ఇక మాదిగల కంటే మీ శాతం ఎక్కువ ఉందా? మాదిగల మాలల కంటే మీ శాతం ఎక్కువ. మాది ఇవాళ గవర్నమెంట్ లెక్కలు తీసింది కదా, షమీమ్ అఖ్తరు కమిషన్ కూడా 15 లక్షల మంది మాలలు ఉంటే 33 లక్షల మంది మాదిగలు ఉన్నారు. దాన్ని కూడా ఎక్సెప్ట్ చేసారు, మాలలు ఎక్సెప్ట్ చేశారు, మాదిగలు ఎక్సెప్ట్ చేశారు, సమాజం కూడా ఒప్పుకున్నది. కానీ మరి ఈ ప్రభుత్వం మీ మాదిగలకి అన్యాయం చేస్తుందని మాట్లాడుతున్నారు సార్. ఎవరన్నారు? రకరకాల విమర్శలు వస్తూనే ఉంటాయి కదా, మీ మాదిగల్లో ఉన్న చాలా మంది నాయకులు మాట్లాడుతున్నారు. చెప్పేది ఇలా మాకిద్దరు మాదిగలకు టికెట్ ఇచ్చిరబ్బా, పోలీసారు ఒకటి మాదిగరికి ఇచ్చారు, ఒకటి మాలవరికి ఇచ్చారు, ఒకటి మాదిగరికి ఇచ్చారు, ఒకటి మాలవరికి ఇచ్చారు, మరి 2 మాదిగరికి ఇచ్చిరాడా? అట్లేదు. అందుకని ఇప్పుడు మంత్రి పదవి వస్తే దీని మొత్తం చూసుకోను, అంతేనా? సో ఇక్కడ వస్తే మీరున్నారా లేకపోతే నాకు వస్తే కూడా నేను కాదనను. ఓకే, ఎవరికి వచ్చినా కాదన అంటే మీరు ఆశపడుతున్నారా? బాగా చెప్తున్నారు, నీ వద్దంటారు. ఇస్తారంటే ఆ రేసులో అధిష్టానానికి మాదిగ జాతి మంత్రి పదవి కావాలని అడుగుతా ఉన్నా. మాదిగ జాతికి మంత్రి పదవి కావాలని అడుగుతా. నువ్వు ఏదని అందులో మా వాళ్ళకి ఎవరికని అవకాశం నాకు కూడా ఇవ్వంట. అవునా కాదా? న్యాయమేగా, అంతే కదా. తప్పదు, మనకు రావాలి, మన కష్టం కూడా దాని వెనకాల ఉంది కాబట్టి తప్పకుండా అడగడంలో తప్పు లేదు. అంతే కదా. మన జాతి అభ్యున్నతి కోసం డెఫినెట్లీ మీరు కూడా లక్షలాది మంది జాతి ఎదురు చూస్తా ఉంది. మా మంత్రి రావాలి, మా మంత్రి దగ్గర మేము పోవాలి, మా సమాజం చెప్పుకోవాలని. కానీ నిజంగానే ఇప్పుడు ఎలా చెప్తారు సార్, మామూలుగా కూడా మాలలను కూడా అలాగే ఆలోచించారు. సో మాలల్లో ఇప్పుడు దాదాపుగా వివేక్ వెంకటస్వామి గారు మంత్రి పదవులు అనుభవించారు, ఎమ్మెల్యేలుగా గెలిచారు, వాళ్ళ అన్నగారు గెలిచారు, వాళ్ళ తండ్రి గారు అదే మంత్రి పదవులు అనుభవించారు. ఇప్పుడు బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా మల్లు రవి గారు, దామోదర రాజనరసింహ గారు అందరూ కూడా అనుభవిస్తున్నారు. కానీ ఎవరికన్నా ఆల జాతిలో కానీ న్యాయం జరిగిందని మీరు అనుకుంటున్నారా? ఆల జాతులు అంటే వాళ్ళకు ఉన్నటువంటి మాలలకు కానీ ఎవరికన్నా వాళ్ళకన్నా న్యాయం జరిగిందా? ఎందుకంటే వాళ్ళు కొంతమంది అభివృద్ధి చెందుతున్నారు తప్పితే ఆ జాతిని అభివృద్ధి పరిచే పరిస్థితులు లేరు. నేనేమంటున్నా, జాతి కోసం మాట్లాడుతున్నా, నా కోసం మాట్లాడుతున్నా. ఒకవేళ మంత్రి అయ్యారు అనుకోండి, మీ జాతి అభ్యున్నతి కోసం మీరు ఎంతవరకు కష్టపడతారు? ఇంట్లో కూర్చుంటాను, ఇంట్లో కూర్చొని మంచి టీవీ చూసుకొని కూర్చుంటాడు, టీవీలో బొమ్మలు పెట్టుకొని కూర్చొని చూస్తాడు. ఎవడు అనుకుంటాడు నువ్వు మంత్రి ఇంట్లో కూర్చున్నా అంటాడు. కనుక ఒక్క సమాజం మంత్రి అంటాడు ఒక కులానికే కాదు, సమాజానికి, రాష్ట్రానికి మంత్రి అయి ఉంటాడు, కులానికి కాదు. కాకపోతే ఈ కులానికి ప్రాధాన్యత ఇవ్వాలని అడుగుతారు తప్ప మంత్రి అయినాక అంత సమాజానికి సర్వీస్ చేయాల్సిన బాధ్యత అతనికి ఉంటుంది. ఓకే, మీ మీద కొన్ని అంటే ఆరోపణలు ఉన్నాయి సార్. ఏంటంటే మీ నియోజకవర్గంలో మీ వాళ్ళకే కాకుండా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా సహాయ సహకారాలు అందిస్తారని, అదేవిధంగా వాళ్ళ బీఆర్ఎస్ లో ఉన్నటువంటి 2-3 నాయకులు మీ అమ్మటే తిరుగుతూ ఉంటారని, అది మీకు మైనస్ గా మారిందని కూడా రకరకాల విమర్శలు వచ్చాయి. మా దగ్గర 4 మార్కెట్ కమిటీ చైర్మన్ ఉన్నారు. 4 మార్కెట్ కమిటీ చైర్మన్. నెంబర్ 1 శాలిగౌడారావు, పాతూరు శంకరెడ్డి గారు 35 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ. 30 సంవత్సరాలు 30 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఆయన చైర్మన్ గా చేసిన తర్వాత తుంగతుర్తి మార్కెట్ కమిటీ నికారాసిన కాంగ్రెస్ నేను చైర్మన్ ఇచ్చిన, అది వెంకరెడ్డి గారు చెప్పారు, మా మంత్రివర్యులు. ఓకే, తర్వాత మోత్కూన్ మార్కెట్ కమిటీకి బీర్రాయిలే అంటే మా ఇద్దరు పుత్రులు ఉంటుంది, అది ఆయన 2 మండలాలు, నేను బీర్రాయిలే గారు అన్న ఈ మార్కెట్ చైర్మన్ నాకు కాంగ్రెస్ కాదని నేను అన్నా.
నికారసైన కాంగ్రెస్ అన్న చెప్పి తర్వాత తిరుమగిరి మార్కెట్ ఉమ్. నికారసైన కాంగ్రెస్ 30-40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పనిచేసినట్టు ఇచ్చిన. ఓకే. నేను ఎమ్మెల్యే గెలవతోలిగే సింగిల్ విండో చైర్మన్లు 7 మంది బీఆర్ఎస్ లో ఉన్నారు. ఉమ్. నేను వచ్చిన తర్వాత 7 మంది కాంగ్రెస్ చైర్మన్ లేని రాదు. ఓకే. నేను రాకముందు మోత్కూర్ మున్సిపాలిటీ చైర్మన్, తిరుమగిరి మున్సిపాలిటీ చైర్మన్ ఉమ్. 2 బీఆర్ఎస్ ఉన్నారు. నేను వచ్చిన తర్వాత రెండింటి కూడా కాంగ్రెస్ పార్టీ చేసిన. ఉమ్. ఇక నేను నావని ఎక్కడ చేసుకున్నట్టు చెప్పండి. నేను అనేది ఏంటంటే మీరు పార్టీలకు అతీతంగా పనిచేస్తున్నారు, అది మీకు మైనస్ అవుతుందని అంటున్నారు అందరూ. నాకు ఎన్నడూ మైనస్ అయ్యే పని చేయను నేను. ఉమ్. ఎవరు నేను చెప్తుంది కదా, ఉమ్. ఇప్పుడు వాడి గోకుడు పెడితే అనుకోక నేను గోకుతా, వాడి గోకుడు వాడు గోక్కోవాలి. ఆ గోకుండా కూడా భరించేది మీరే కదా. చెప్పేది నువ్వు వాడి గోకుడు పెడితే అంతకపోతే ఓ పొక్క పొలం తీసుకొని గీక్కోవాలాడు, నాకెందుకంటే అని. ఓకే. అట్లా ఉంటది. ఓకే. చెప్పేది ఉమ్. వరిసేను ఉంటది, ఉమ్. వరిసేను తర్వాత ఒడిపిలు ముందుగానే ఈతుంది. అది ఆ. నేను కూడా చూడాలి, దాన్ని వదిలిపెడతారు, గట్టుంటది లెక్క. ఓకే. సో ఇప్పుడు అంటే ఇప్పుడు వాళ్ళ టిఆర్ఎస్ నాయకులు ఒకటే మాట మాట్లాడుతున్నారు, ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ పెడితే మేము బంపర్ మెజార్టీతో గెలుస్తాం. నా బంపర్ లేదు, బడపే లేదు, ఎక్కడిది ఇంకా ఉమ్. అది లెక్కలు కూడా రాదు. నువ్వు చూడు, అది పార్టీ కూడా ఉండదు, ఆ? పార్టీ కూడా ఉండదు. నేను చెప్తాను, ఎందుకో చెప్తాను నేను. చెప్పండి. తెలంగాణ రాష్ట్ర సమితి అనేది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పుట్టిన పార్టీ. ఉమ్. తెలంగాణ రాష్ట్ర సమితి. అవును. కానీ బీఆర్ఎస్ ఎందుకు మార్చుకున్నది చెప్పు. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పడం కోసం. యాడా ఉమ్. యాడ ఏ దేశం? ఏ దేశం? భారతదేశంలో. పామల దేశమా? ఉమ్. సిద్దిపేట దేశమా? ఉమ్. సిరిసిల్ల దేశమా? ఏ దేశాలు చెప్పవు? ఏది ఏ దేశంలో పోయి అంటే కేసీఆర్ గారు ఆ రకమైన ప్రయత్నాలు చేయడం తప్పంటారా మీరు? యాడైనది ఒక తప్పు అంటారా? చెప్పేది నువ్వు యానో చెప్పరాదు. ఉమ్. యాన ఒక వార్డు మెంబర్ గెలిచి చెప్పవు. ఉమ్. ఎక్కడ భారతదేశం, ఎక్కడ భారత సమితి? సమితి లేదు, సంసారం లేదు, అంత అయిపోయింది, అంతా వీగిందట. అంత పోయింది. ఇంకెక్కడ ఉంటది? చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారుగా. ఇప్పుడు ఎలక్షన్ జరిగితే మాకే ఇప్పుడు, ఎందుకంటే ఎవరైతే మీ పార్టీ ఆ పార్టీ లోటపేట పేదలకు నాకు కాసి పడ్డట్టు లోటపేట పేదలకు దొరికారా నీకు? ఒంటి పేదలు కింద పొడుగుంటది. అవును తెలుసు. అది ఊసిపడితేమో నాకు ఎదురు కూడా కూర్చుంటుంది. ఊసిపోద్ది అది. ముఖ్యమంత్రి ఇప్పుడు దిగిపోతే మంచిగా, మేము ఎక్కితే మంచిగా అయిద్దా? అది అయ్యప్పని అది పొట్టే మురిచిందారు, తౌడే మురిచిందారు. మరి బియ్యం సంగతి మర్చిపోయి అది బియ్యం రాసిన సంగతి మర్చిపోయి కనుక వాళ్ళు ఏది పడితే అది మాట్లాడితే అది కుదరది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైతే టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చుకుంటే వాళ్ళ బొంద వాళ్ళు తీసుకుంటారు. కేవలం బి వచ్చినంతగా మాత్రానికే తెలంగాణకు వాళ్ళు దూరం అయిపోయింది. వాళ్ళు తెలంగాణ ప్రజానికానికి దూరం అయిపోయింది. వాళ్ళు 88 సీట్లు గెలిచిన టీఆర్ఎస్ పార్టీ 2018లో 88 సీట్లు గెలిచారు. 88 సీట్లు. తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో 12 మంది గుంజుకున్నారు. తర్వాత వేరే గుంజుకున్నాడు కాదు, ఇలా సగాన్ని పడిపోయింది. 39 సీట్లు వచ్చినాయి కదా, నీకు సగం సీట్లు కూడా రాదు. ఎందుకైంది అది చెప్పండి. సార్ దానికి 100 రకాల కారణాలు ఉన్నాయనుకోండి. కారణాలు మన్నులేమో వాళ్ళు చేసుకునే పాపం. అదే అంటున్నా, 100 రకాల కారణాలు ఉన్నాయంటున్నా. ఓకే. సో అది మీకు ఈ రోజు కలిసి వచ్చింది. ఓకే రైట్, అది పక్కన పెడితే మరి వచ్చినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు, ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి మీరు తీసుకున్నటువంటి 10 మంది ఎమ్మెల్యేలు ఈ రోజు మళ్ళీ బీఆర్ఎస్ కే వెళ్ళిపోవడానికి చాలా సిద్ధంగా ఉన్నారు అనేది రకరకాల వార్తలు వినపడుతున్నాయి. అంటే మీ పార్టీలో సరైన ఇది లేక, ఎందుకంటే మీ ఎమ్మెల్యేలు ఎవరికాళ్ళు సపరేట్ మీటింగ్లు పెడతారు, పెద్ద అందరూ 10 మంది 20 మంది ఎమ్మెల్యేలతో కూర్చుని. సో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువైపోతుంది. ఇంకా ఏంటి పరిస్థితి? కాంగ్రెస్ అంటేనే ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యానికి నీడనిచ్చి విలువనిచ్చిందే కాంగ్రెస్ పార్టీ. స్వేచ్ఛనిచ్చింది. భారత రాజ్యాంగంలో ప్రియంబుల్ ఉంటది. మరీ నుండి కాదు మీ పార్టీ మీద ప్రియంబుల్ రాజ్యాంగానికి ఒక పీఠిక ఉంటది. ఆ పీఠిక చదివితే భారతదేశం చదివినట్టుగా. అందుకోసం కాంగ్రెస్ పార్టీలో కూడా స్వేచ్ఛ ఎక్కువ. మాట్లాడవచ్చు, పరిష్కారం చేసుకోవచ్చు, విమర్శించవచ్చు. విమర్శ చేస్తే వాడు సరి చేసుకుంటాడు. అరే ఇట్లా ఉందని. అందుకోసమని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ చెల్ల కాదు. బాయిలర్ రాయిస్తే ఏమైంది, ఇలా అలలు వస్తాయి మళ్ళీ ఒకటే. సో మరి ఏంటి మరి 10 మంది ఎమ్మెల్యేలు ఏదైతే ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరుతున్నారో మరి ఉప ఎన్నికలు వస్తాయని మీరు అనుకుంటున్నారు? సిద్ధంగా ఉన్నారు దానికి? వచ్చినట్టు చూద్దాం అంటే మీరు అనిపిస్తుంది. నేను అనుకోవట్లేదు, అట్లా వస్తాయి అనుకుంటే రావనుకోవట్లేదు. వచ్చినట్టు చూద్దాం. అంతే కదా. రాబోయే దాని గురించి ముందే ఎందుకంటావా టెన్షన్? ఎందుకు మరి
లేదా దానికోసం మనం బడ తీసుకొని తలకాయ కొట్టుకునేందుకో ఉన్నది మాట్లాడుకోవాలి. సో స్థానిక సంస్థల ఎన్నికల్లో డెఫినెట్లీ మంచి మెజారిటీ వస్తుంది బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా. ఎందుకంటే కులగణన లేట్ అవుతుంది, దానివల్ల చాలా ఇంకా ఇబ్బంది లేట్ అయ్యేది ఎక్కడిది? మామూలుగా లేట్ అయ్యి ఇప్పటి వరకు లేట్ లేదు, గీట్ లేదు. డేట్ అనౌన్స్ చేయలేదు స్థానిక ఏం సంస్థలు. లేదు, ఉమ్, అన్నీ శుభ్రంగా అయిపోతాయి, ఉమ్, సవాలేదు. సవాలే లేదు. రైట్. సో మీ నియోజకవర్గంలో ఇంకా చేయాల్సిన పనులు ఏమైనా ఉన్నాయి ఇంకా? చాలా ఉన్నాయి ఇంకా. మా దగ్గర తిరుమలగిరిలో పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది. ఓకే. ఆ చుట్టుపక్కల ఇంజనీరింగ్ కాలేజ్ ఎక్కర్లేదు. రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసిన నేను దాన్ని అప్డేట్ చేసి ఇంజనీరింగ్ కాలేజ్ చేయాలని తర్వాత మోత్కూర్లా ప్రయత్నం చేస్తామని ఒక డిపో తీసుకురావాలని, బస్ డిపో తీసుకురావాలి. తర్వాత ఇక్కడ ఆర్పాడుకల హాస్పిటల్ ఉంది, దాన్ని 30 పడకల హాస్పిటల్ చేయాలని. తర్వాత తుంగతుర్తిలో అయ్యాల 30 పడకల హాస్పిటల్ 100 పడకల హాస్పిటల్ చేసిన పని నడుతా ఉంది. పని స్టార్ట్ అయిపోయింది. తర్వాత ఈ బునాది గాని కాలువ కంప్లీట్ చేస్తే దాదాపు 70,000 ఎకరాలు పారుతుంది. అసిమినార్ కాలువ కింద బ్రహ్మాండంగా పారుతుంది కనుక బిక్కేరు పారుతుంది. తర్వాత ఈ ఎస్ఆర్ఎస్పి కాలువ ఉంది మా దగ్గర, దానికి మొత్తం లైనింగ్ చేయాలని కూడా గవర్నమెంట్కి నేను అప్పీల్ చేస్తాను. ఎందుకంటే అక్కడ బయ్యన్న బాగు నుంచి వచ్చిన ప్రతి సుక్క కూడా చక్కవని పొలంలో పోయే ప్రయత్నం ఉండాలి. ఆ విధంగా నేను ప్రయత్నం చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే వ్యవసాయదారులు ఎక్కువ మీ నియోజకవర్గం, వ్యవసాయం అంతా సామాన్య రైతులు. ఎవ్వరు కూడా వినియోగదారుడు రోజు ₹1,00,000 సంపాదించడం లేడు. నియోజకవర్గం మొత్తం కూడా రోజు ₹1,00,000 సంపాదించడం లేడు. అంత వెనకబడేసారు దాన్ని. తిరుమలగిరి ఒక్కటి లేకపోతే దానికి అందమే లేదు. ఆ తుంగతుర్తిని ఎవరు పట్టించుకుంటే కూడా తెలియదు. అది క్యాంప్ ఆఫీస్ కట్టిండు, ఊరికి 2 కిలోమీటర్ దూరంగా కట్టిండు, ఎవరు ఉంచట్లేదు అట్లా. అసలు వాళ్ళ పరిపాలన అసలు ఏమి అభివృద్ధి లేదు. అభివృద్ధి అంతా మొత్తం ఇసుక కుప్పలు, మాయదారి భూములు ఆక్రమించుడు, మందిర అరేంజ్మెంట్ చేసుడు, ఇవే ఉన్నాయి తప్ప ఎక్కడ కూడా డెవలప్మెంట్ జరగలే. నేను చైర్మన్గా ఉండి నా మండలం, నా సొంత మండలం అడగుడు 20 కోట్లు పెట్టి నేను గోడౌన్ కట్టిస్తే కనీసం ఆ గోడౌన్లకు కూడా మనం విలువలేదు కనుక దాన్ని ఇంకా ఒక 20,000 మెట్రిక్ టన్నుల గోడౌన్ కట్టియాలని ప్లాన్ చేస్తా ఉన్నాయి. ఆడ మన మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారి డిపార్ట్మెంట్ అది, కర్యాల కొత్తగూడెం దగ్గర. ఇట్లా ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తాం. నాకు ఆశ ఉంది, ప్రభుత్వం కూడా సహకరిస్తుంది. తర్వాత దాదాపు ఇప్పుడు నేను రాగానే ఇప్పుడు దాదాపు 1,400 కోట్ల రూపాయల పనులు తీసుకొచ్చింది. సార్ మీరు ఇన్ని కోట్లు ఇచ్చామంటున్నారు కదా సార్, మరి నిజంగానే ఇప్పుడు లోటు బడ్జెట్ లో ఉంది ఈ వ్యవహారం అంతా. ఇప్పుడు లోటు బడ్జెట్ లో ఉంది, సో ఎలా జరుగుతుందని మీరు అనుకుంటారు? ఎందుకంటే అప్పులు జరుగుతాయి, దేని లెక్క దానికే ఉంది. సో లెక్క తప్పిన మనకి ఇంకా ఒక 3.5 సంవత్సరాలు ఉంది కాబట్టి 2.5 సంవత్సరాలు జరిగే అవకాశం ఉందంట. బ్రహ్మాండంగా ఒకవేళ మధ్యలో జమిలీ వస్తే నా జమిలీ ఎక్కడది? ఆయన పులి మెజార్టీడే కదా. చంద్రబాబు నాయుడు గారు పక్క దొరికింది అనుకో, నెత్తి కొట్టుకోండి మోడీ. నితీష్ కుమార్ రేపు ఓడిపోయింది అనుకో, కథమైపోయా. సో ఆ కాన్ఫిడెంట్ ఉంది వీళ్ళైతే. అరే ఎందుకు లేదండి, నేషనల్ లెవెల్ ఏం జరుగుతుందో అంత మాత్రం అవగాహన లేకుంటామా? నితీష్ కుమార్ పక్క తిరగవను, మోడీ మరో మొత్తుకోవాలి. ఇద్దరు కాదు ఇప్పుడు వాడు నడిపించేది. సో మరి ఎట్లా సార్ అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నటువంటి మీ 6 గ్యారెంటీలు కూడా ఎప్పటి వరకు ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం? ఎందుకంటే డేట్లు మారిపోతా ఉన్నాయి. ఒక్కటి లేకుండా సవ్వలేదు, ఒక్కటి లేకుండా అయితే. సరే చూద్దాం, మళ్ళీ మిమ్మల్ని కలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేనే పిలుస్తాను మిమ్మల్ని, మిమ్మల్ని పిలుస్తా. ఓకే. ఎందుకంటే ఇప్పుడు మీ మీద నమ్మకంతో ఓట్లు వేశారు, సో మీరు ఎంతవరకు న్యాయం చేయగలుగుతున్నారు, చేస్తున్నారు. సో ప్రభుత్వం నుంచి కూడా అంత సహకారం. ప్రజల దగ్గర పోయి మీరు కూడా సర్వే చేయండి. ఎస్, ఆ మూతిని కూడా పెట్టి మనకి ఇది ఉంటది కదా, మీ లోగో దాన్ని అది పెట్టి ఏమంటారు జనం. ఒకవేళ నా కోసం చెడుగా మాట్లాడితే నేను కూడా సరి చేసుకుంటా కదా. ఎస్, డెఫినెట్లీ, వై నాట్? ఎందుకంటే మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఇప్పుడు మనకు అవపడది, అవును, మందికి అవపడదు. ఎస్, మీరు ఇప్పుడు చెప్పిన అభివృద్ధి కార్యక్రమాలు అక్కడ జరుగుతున్నాయి లేదు, మేము మైక్ పెట్టి అడుగుతాం, అడగాలి కదా మీరు దానికి రెడీ. సరే, ఇంకా ఫైనల్ గా రేవంత్ రెడ్డి గారి భాషని చాలా వక్రీకరిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారి భాషని ఆయన ఏ మీటింగ్ వెళ్ళినా కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడు, లాగులు తొండలు వదులుతాం, ఇక బుల్డోజర్ పెట్టి దొక్కిస్తాం, ఆ మురుక్కు పోలేసి తొక్కుతాం, ఇవన్నీ రకాల. ఎవరి లాగులో తొండలు ఇచ్చిండట అంటే ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడాల్సిన తెలంగాణ భాష యాస గట్టి ఉంటుంది. అది కాదు, ఎవరికి లాగులో తొండలు ఇచ్చిండట ఎవరన్నా మాట
ఆయన అన్నాడు ముఖ్యమంత్రి గారు. ఎవరికి ఇస్తానండు అందరికి ప్రతిపక్షం మీద. ఉమ్, అంటాడు బాగా. ఉమ్, అది కాదులే కానీ ఉమ్. చెప్పు, ఇంకోటి చెప్పు, అంతేనా? ఇంకోటి చెప్పు. ఓకే సార్, రైట్. ఏదేమైనా సమీల్ గారు, మీ నియోజకవర్గ ప్రజల మద్దతు మళ్ళీ మీకు మట్టి కూడగట్టుకుని ఇక ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మీరు అనుకున్నటువంటి మీ నియోజకవర్గంలో మీరు చేయాలనుకున్నటువంటి అభివృద్ధి పనులన్నీ కూడా చేయాలి. నేను నియోజకవర్గాన్ని మొత్తం బంగారు కొండని చేస్తాను చెప్తాను. చెప్పట్లేదు, అదే సమస్యలు మాక్సిమం నేను ప్రజలకున్న సమస్యలు ఏతున్నాయో మాక్సిమం నేను వాటి పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వంతో సహకారం తీసుకొని మా గౌరవనీయులు, మా జిల్లా మంత్రివర్యులు గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, గౌరవ మా వెంకరెడ్డి గారు సహకారం తీసుకొని జర్ర ముందు వరుసలో నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తా. దాంట్లో ముఖ్యమంత్రి గారు నాకు కూడా సహకారం ఇస్తారు కనుక మా నాయకులను కలుపుకొని అది ముందు వరుసలో నిలబెట్టారు. మా ఎంపీ గారు షావల్ కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఎంపీ గారు, అవును, వారు కూడా నాకు బ్రహ్మాండంగా సర్దార్గా. ఇంకోటి నాకు 52,000 మెజార్టీ వచ్చాయని 73,000 మెజార్టీ ఇచ్చిన నా నియోజకవర్గం. మీ సపోర్ట్ ఎక్కువ ఉంది అయితే. ఓకే, ఆయన పార్లమెంట్ ఎన్నికలు నిలబడితే నాకు 52,000 మెజార్టీ వచ్చింది నా నియోజకవర్గం. కిరణ్ కుమార్ రెడ్డి గారికి 73,000 మెజార్టీ ఇచ్చిన నేను. ఇంకా మా ఇద్దరు కూడా కాంబినేషన్ మంచిగా ఉంటుంది. మా నియోజకవర్గాన్ని కొంత డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎంపీ నిధులు, ఎంపీ నిధులు, ఎమ్మెల్యే నిధులు, రాష్ట్ర ప్రభుత్వం వచ్చే రోడ్లు కానీ లేకపోతే ఇంకా ఏదైనా. సరే, ఇప్పుడు ఎమ్మెల్సీ కూడా నడుస్తుంది కదా, ఏది టీచర్స్ గ్రాడ్యుయేట్స్ పక్కన పెడితే ఎమ్మెల్సీ కూడా నడుస్తుంది. సో మరి దాంట్లో ఏమన్నా అద్దెకి దయాకర్ గారికి అవకాశం ఉందంటారా? ఒక ఇష్టం అని అదృష్టం కాదన్నా. అంతేనా? ఇవ్వాలంటారా? న్యాయం ఇవ్వాలంటారా ఆయనకి? ప్రభుత్వం అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటుందో మీ మనసుకి ఏమనిపిస్తుంది? మీ నియోజకవర్గం కాదని మీకు సీట్ ఇచ్చారు, తనకు నాకు సంబంధం లేదు. సంబంధం లేదు. తన సీట్ నాకు ఇచ్చి నా సీట్ నథింగ్, నువ్వు దానికి సంబంధం లేదు. ఓకే, ఒకవేళ ఇప్పుడు తనకి ఇస్తే తన అదృష్టం ఉంటే వస్తుంది. కాదన మనం ఎవరు కాదంటే, కరెక్ట్, మనం ఎవరో కాదంటే. ఇప్పుడు దయాకర్ ఎమ్మెల్యేగా ఉండి అతనికి కూడా నాకు ఇస్తే తన సీట్ నేను గుంజుకున్నట్టు. అతను ఎమ్మెల్యేగా లేడు, వచ్చిన ఒకసారి ఓడిపోయాడు కాబట్టి 2 సార్లు ఓడిపోయాడు కనుక తన సీట్ నేను గుంజుకున్నట్టు కాదు. ఆ వాడు కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు అతనికి ఎమ్మెల్సీ ఇస్తే నేను చాలా సంతోషపడతాను. సూపర్, అట్లా అందరికి అవకాశం రావాలి కదా. అవును, థ్యాంక్ యూ సామీల్ గారు, నిజంగా చాలా టైం మా కోసం వెచ్చించారు. నిజంగా అద్భుతంగా మీ వాక్చాతురు, మీ స్లాంగ్ నిజంగా చాలా, అంటే వింటుంటే కూడా ఇంకా చాలా అనుబుద్ధి అవుతుంది. చాలా కుల్లంగా మాట్లాడారు, చాలా ఓపెన్ గా మాట్లాడారు. ఇంకా ఏమన్నా దాచారా? దాచుకున్నాడు ఏముంటుంది, దోచుకున్నాడు దాచుకుంటాం, ఏమైనా దోచుకుంటే దాచుకుంటాం. ఓకే, అవునా? ఓకే, నా నియోజకవర్గం తవుడు కూడా దొరకదు. ఏముందా సార్? కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సార్, ఫైనల్ ఒక క్వశ్చన్ అడిగి మిమ్మల్ని చేస్తా. ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు కావచ్చు, తర్వాత టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కేటీఆర్ గారు కావచ్చు, తర్వాత కేసీఆర్ గారు, హరీష్ రావు, వీళ్ళందరూ కూడా ఏం మాట్లాడతారు? బీజేపీ నాయకులు ఎవరు? ఇక్కడ ఉన్నటువంటి ముడుపులన్నీ కూడా అధిష్టానానికి పంపుతున్నారు. ఎవరు ముడుపులు వాళ్లే. రేవంత్ రెడ్డి గారికి అసలు ఏ ముడుపులు అందనివ్వట్లేదు. ఇటు కోమటిరెడ్డి కొన్ని ముడుపులు దోచుకుంటున్నాడు, అటు ఎవరు మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి దోచుకుంటే, ఇలా అందరూ ఎవరికాలు దోచేసుకుంటారని చెప్పేసి మాట్లాడతాం తెలంగాణ రాష్ట్రాన్ని. దీని మీద ఏం చెప్తారు? టోటల్ గా అర్థం లేని ముచ్చట. దోసుకుంటానికి ఏమనుకుంటారు మీరు? దోపిడీ అంటే అసలు దోచుకోవడానికి ఏముందంటారు? 77 లక్షల రూపాయలు అప్పు చేసిపోయి నెత్తిన పెట్టిపోతే దాని బిక్కుంటే సరిపోతుంది. ఈడ దోసుకుంటే ఎక్కడిది? ఆ సెక్రటరీ కడితే మొత్తం పెసులు ఉండిపోతున్నాయి. ఆడ మేడిగడ పెడితే పక్కన పలిగిపోయింది. క్వాలిటీ లేని పనులు చేసిండ్రు, దాని వెనకాల డబ్బులు తీసుకున్నారు. సో 1600 కోట్లు సెక్రటేరియట్. 16 మరి ఎంతో మొట్టమొదటి 700 కోట్లు అన్నారు. ఆ తర్వాత మంచిగా అది సెక్రటరీ ఎదుగుల కొట్టిరు ఎట కొట్టి నాకు అర్థం కాదు. ఎదుగుల కొట్టిరో ఎందుకంటే ఆ ప్రభుత్వం ధనం మొత్తం వృధాపాలు చేసేసారంట. ఏముందాడా కథ ఉన్నకాడి దోసుకుని అవతల పడ. రైట్, థ్యాంక్ యూ సమీల్ గారు. మీకు ప్రజల మద్దతు మంచిగా రావాలి. అన్నిటికంటే ముఖ్యంగా నిజంగా యోయో టీవీ యాజమాన్యానికి, యాంకర్గా కానీ లేకపోతే ఒక రిపోర్టర్గా వచ్చిన మీ అందరికి కూడా నేను నిండుగా శుభాకాంక్షలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. యోయో టీవీ కూడా ప్రజల మధ్యలో, పేదల మధ్యలో, సమాజం మధ్యలో ఈ మీడియా, ఎలక్ట్రికల్ మీడియా అనేది కానీ, ఇంటి మీడియా అనేది
ప్రజాస్వామ్యానికి ఆరధిగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎస్. ప్రజల మధ్యలో, ప్రభుత్వం మధ్యలో ఈ ప్రజల సమస్యలు ప్రభుత్వానికి తెలవారు. ప్రజలు ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల దగ్గర పోవడానికి మీడియా అనేది, ఒక జర్నలిజం అనేది ఎస్. చాలా గొప్ప వ్యవస్థ. అది ఆ జర్నలిజాన్ని పరిపూర్తిగా అంటే క్వాలిటీగా మీరు కనుక డిక్లేర్ చేసిరనుకో అంత గొప్పగా ఉంటుంది. అందుకోసం వివో టీవీ కూడా, మీ వివో టీవీకి మీకు వచ్చిన మీ స్టాఫ్కు అందరికి కూడా నిండుగా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి మళ్ళీ కొన్ని అప్డేట్స్ మళ్ళీ కలుసుకుందాం. నేనే పిలుస్తాను అది ఓకే, మంచి మోక ఉన్నట్టు దాచుకుంటే. రైట్ రైట్ రైట్. ఇదండి తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామ్యాల్ గారి యొక్క అభిప్రాయం. సో నిజంగానే ఈ రాష్ట్రంలో గత 10 ఏళ్లుగా దోపిడీ జరిగింది తప్పితే పరిపాలన జరిగింది ఏమి లేదు. మొత్తం దాదాపుగా 7 లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారు. ఇక దోచుకోవడానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దోచుకోవడం, ఇప్పుడు అప్పు చేసి నడిపిస్తున్నటువంటి పరిస్థితి. ఆ 7 లక్షల కోట్లు అప్పు చేసింది ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం నెత్తిన బెటరీలు. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో అవి ఏదైతే ఈ 6 గ్యారెంటీలు కావచ్చు ఇవన్నీ కూడా సమకూర్చాలంటే కాస్త టైం పట్టే అవకాశం ఉంది. కానీ డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ అనుకున్నది చేస్తుందని ఒక ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ యోయో టీవీ ఛానల్.